సర్వభూజనులారా, అనుదినము ఆయన సమర్పించాలి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించాలి. మరి మీరంతా ప్రకటించట్లేదు అంటే మీరు ఇంకా దొంగలే, మీరు ఇంకా వ్యభిచారులే, మీరు ఇంకా త్రాగుబోతులే, మీరు ఇంకా తిరుగుబోతులే. నేను ఇలాగే మాట్లాడతాను. ఎందుకు అలా అంటున్నా అంటే నేను అనట్లా, వాక్యం చెప్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అర్థమైందండి? ఆయన మీరు యేసు ప్రభు దేవుడు అని చెప్పి నమ్మితే వెంటనే బాప్తిజం పొందాలి. మీరు బాప్తిజం పొందితే మీరు బల్లలో చేయి వేయాలి. మీరు బల్లలో చేయి వేస్తున్నారంటే ఆయన మరణాన్ని ప్రకటించాలి. ఈ 4 ఏది చేయకపోయినా మీరు ఇంకా వ్యభిచారులే, మీరు ఇంకా దొంగలే, మీరు ఇంకా త్రాగుబోతులే. మీకోసమే పాతాళం తయారు చేయబడింది. ఇది సత్యం. సువార్తికులు మల్లికార్జునరావు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అయ్యగారి మీద బాప్తిస్మ యోహాను యొక్క ఆత్మ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏం చెప్పాడో తెలుసా? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించగలిగిన వాడు ఎవడు? ఇప్పుడే చెట్టున గొడ్డల పెట్టబడి ఉన్నది. క్రైస్తవులకు బుద్ధి చెప్పినటువంటి వాడు ఈ రోజున మల్లికార్జునరావు గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మారాలి. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. గొప్పగా బ్రతికిన వారే పేపర్లో ప్రకటించినటువంటి రీతిగా
మరి దైవజనులు సువార్థికులు మల్లికార్జునరావు అయ్య గారు మన మధ్యలో ఉండటము మనకెంతైనా ఆశీర్వాదకరము. ఎందుకంటే ఇరివిగా సువార్త పరిచర్య చేస్తూ ఆయు రాష్ట్రాలు ఆయు ప్రాంతాలు తిరుగుచూ ఎవరు చేయలేనటువంటి పని మరి మల్లికార్జునరావు గారు చేస్తున్నారు. నేను ఆయన చాలా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆనాడు పౌలుని ఎలా దేవుడు పట్టుకున్నాడో ఆ సౌలును పౌలుగా మార్చినట్లుగా మరి మల్లికార్జునరావు గారిని మార్చి ఆ యేసు ప్రభుల వారి కోసమే ఆయన ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. అన్న మరి దేవునికి స్తోత్రాలు చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా మీద ఉన్నటువంటి ఆత్మ, ఎలీషా మీద ఉన్నటువంటి ఆత్మ, అలాగే మండుచు అనేకుల తండ్రుల హృదయము పిల్లల తట్టును, పిల్లల హృదయం తండ్రుల తట్టును తిప్పినటువంటి యోహాను గారి ఆత్మ కలిగి మరి ప్రతి ఒక్క ప్రాంతంలో రోషము కలిగి సువార్త చేస్తున్నటువంటి దైవజనులు మన మధ్యలోనికి పిలిపించాం. కాబట్టి సాధారణంగా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉండగా అందరం చప్పట్లు కొట్టి మరి వారిని ఆహ్వానిద్దాం. దైవజనులు మరి వస్తూ ఉండగా మల్లికార్జునరావు గారిని మరి వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉండగా అందరం చప్పట్లు కొడదాం గంభీరంగా. యేసుక్రీస్తు వార్తను ప్రకటిస్తున్నటువంటి దైవజనులు మరి మల్లికార్జునరావు గారి అయ్య గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ త్రోసివేసిన వాడని అయినను నన్ను దేవాది దేవుడైన యేసయ్య ప్రేమించి ఇక్కడి వరకు నడిపించినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో యేసయ్యకే చెల్లును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవదాస్ పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అట్లాగే వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా వందనాలు. వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. నేను బిషప్ని కాదు, రెవరెండ్ని కాదు, పాస్టర్ని కూడా కాదు, నాకు ఎటువంటి సంఘం లేదు. నేను ఒక చిన్న సువార్థికుడిని, నేను పాస్టర్ని కాదు. అందుకని దయచేసి నన్ను తప్పుగా అనుకోబాకండి. నాకు పైన సెంటు పూసేసి వెళ్ళిపోవటం నాకు చేత కాదు, కాలువలో ఉన్న మురికిని తీసి బయట వేయడమే నాకు చేత. అందుకని ఈ 2 రోజులు మంచి సువార్తను మీరు వినుంటారు, మంచి ప్రసంగాలు మీరు వినుంటారు. మరి ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకని ఎవరు తప్పుగా అనుకోబాకండి. మరి చాలామంది అక్కలు కనపడుతున్నారు, మరి అన్నలంతా ఆత్మీయంగా చచ్చిపోయినట్టున్నారు. పాస్టర్ గారు ఏమో ఓ పెద్ద లిస్టు చదివారు, ఆ లిస్టులో సగం మంది కూడా ఇక్కడ లేనట్టున్నారు. మరి సహాయం చేసిన వాళ్ళన్న మీటింగ్కి రావాలిగా, మరి రాలేదు. వాళ్ళంతా దేవుడు వాళ్ళందరినీ నడిపించును గాక. మంచిది. యాక్చువల్గా 100 ప్రసంగాల కంటే ఒక సాక్ష్యం విన్నా, కానీ సాక్ష్యం చెప్పడానికి 2.5 గంట టైం పట్టిద్ది. నాకు ఇచ్చిందేమో పాస్టర్ గారు ఓన్లీ 1 గంటన్నర ఇచ్చాడు. అందుకని 4 ముక్కలు సాక్ష్యం చెప్పి 4 ముక్కలు వాక్యం చెప్పేసి వెళ్ళిపోతాను. నేను ఇంకెప్పుడు మీకు కనిపించను, మీరు కూడా నాకు ఎప్పుడు కనిపించరు. దేవుడి చిత్తమైతే ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాం. అందుకని ప్రశాంతంగా కొంచెం ఇంట్రెస్ట్గా వినండి. సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టండి. నేను డైరెక్ట్గా సెల్ ఫోన్ ఎవరైతే తీసారో వాళ్ళ పేర్లు పెట్టి నిలబెడతానో, తప్పుగా అనుకోవద్దు. అందుకని ముందే సైలెంట్గా పెట్టండి, ఇది దేవుడి సమయం. నేను కారులో తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఉంటాను. భారతదేశంలో ఉండే ప్రతి రాష్ట్రం కూడా తిరిగి వచ్చాం, ఒక అండమాన్ లక్షద్వీప్ తప్ప. మంచిది. నా పేరు మల్లికార్జునరావు. నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతి గుండు చేసుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హైందవ టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబడులు తీర్చుకున్నాను, కానీ నాకు ఎప్పుడూ సంతోషము, సమాధానం లేదు. సో అప్పటి నుంచి నేను దేవుడి పని ఒక బలంగా చేస్తున్నాను. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో ఉండే ప్రతి గ్రామం అయిపోయింది. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చేస్తున్నాను. ఇప్పటి వరకు 2350 చిల్లర అయిపోయిన విలేజెస్. ఈ మధ్యకాలంలో పరిస్థితులు బాగోలేవు కాబట్టి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాం, ఓన్లీ మీటింగ్స్కే వెళ్తూ ఉన్నాం. మీరంతా కూడా ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. ఎంతగా పరిచర్య అంటే నాది ఏదో ఒకసారి వెళ్ళి 1 గంట సేపు సువార్త పత్రికలు పనిచేసి మళ్ళీ ఇంటికి వచ్చేది కాదండి. సువార్త స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళేది 25 రోజులకి, నెలకు ఒకసారి. రోజు పొద్దున్నే 6 గంటల నుంచి స్టార్ట్ చేసి సాయంత్రం 6 గంటలు ఎక్కడైపోతే అక్కడే ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఆపుకొని ఆ కారులోనే పడుకుంటాం. నా జీవితంలో చాలా సంపాదించుకున్నాను, చాలా పోగేసాను, కానీ ఓన్లీ లాస్ట్కి 3 వస్తువులు మిగిలాయి. 1 సెల్ ఫోను, 2 వాచ్, 3 అక్కడ ఎదురుగా కారు ఒకటి పెట్టి వచ్చాడు. ఈ 3 తప్ప నా జీవితంలో ప్రతిదీ గాలికి కొట్టకపోయింది. అయితే ఆ కారులోనే తిరుగుతూ అలాగా ఉంటాను. మీకు అందరికీ తెలుసు, సుప్రీంకోర్టులో కేసు ఉంది, క్రైస్తవులందరి మీద ఉంది. అది
ఈ మధ్య పాపం ప్రవీణ్ పగడాల గారు కూడా దాంట్లో వాదించాలని ఆయన కూడా అప్లికేషన్ వేశాడు. దానికంటే ముందే 2002లోనే ఆ కేసు అసలు ఎవరు వేసారో నేను అతనికి కూడా సువార్త చెప్పేసి వచ్చాను. మీరంతా గాడ్స్ ఫేమ్ మిషన్ అనే యూట్యూబ్ ఛానల్లో చూడండి, తెలుస్తుంది. సుప్రీంకోర్టు గురించి అప్డేట్ చేసేది నేను ఒక్కడనే. ఇండియాలో ఉండే ఏ క్రైస్తవుడు దాని గురించి అప్డేట్ పెట్టడు. అంటే దేవుడు అంతగా వాడుకున్నాడు. ఎక్కడ ఇండియాలో ఉండే క్రైస్తవులందరి మీద కేసు వేసిన ఒక అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే వ్యక్తి. సో వాడుకోవాలి అంటే దేవుడు ఎవరైనా వాడుకుంటాడు, కానీ వాడుపడటానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా తెలుసుకోవాలి. సరే, చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉంటుందండి. మనమంతా క్రైస్తవులం కాబట్టి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. బైబిల్ గ్రంథం చెప్తుంది, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. నేను చదువుతానండి, ఏమనుకోబాకండి. నాకు టైం లేదు కాబట్టి నేను కొద్దిగా స్పీడ్గా వెళ్ళిపోవాలి, లేకపోతే నేను చెప్పాల్సింది మీకు చెప్పలేను. నేను చదువుతాను, ఏమనుకోకుండా ప్రశాంతంగా వినండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ మాటను ఎంతమంది నమ్ముతారండి? ఆమేన్. అంటే ఏంటి? మనకు వాక్యమే దేవుడు. ఎవరెవరు బైబిల్ తెచ్చుకున్నారండి? ఒకసారి పైకి ఎత్తి చూపించండి. అంటే బైబిల్ తెచ్చుకోని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మంచిది. మరి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యమే కదా. ఈ వాక్యాన్ని నేను ఇప్పటి వరకు పూర్తిగా చదివానన్న ఒకసారి పైకి చూపించండి మీ చేతిని. చాలా తక్కువ మంది ఉన్నారు. మనమంతా క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. నిజంగా మనలాంటి వాళ్ళ వల్లే అనేక మంది మతోన్మాదులు తయారవుతున్నారు. ఎందుకంటే మనం బైబిల్ ఉన్నట్టుగా చదవము, బైబిల్లో ఉన్నట్టుగా జీవించము. దేవుడి వాక్యం మన హృదయంలో లేకపోతే ఎలా మనం జీవిస్తాం? దేవుని వాక్యానికే మీరు ప్రయారిటీ ఇవ్వట్లేదంటే ఇంక దేనికి ఇస్తున్నారు? మిమ్మల్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడు ఒకసారి చూడండి వాక్యం ద్వారా. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. అర్థమైందండి? మీకు దేవుడి కంటే ఎక్కువగా మీరు ఇంకేదైనా ప్రేమిస్తున్నారు కాబట్టి మీరు వాక్యాన్ని ఇప్పటివరకు చదవలేదు. చెప్పుకుంటే సిగ్గుచేటండి. ఇదిగో ఇంటి పెద్ద ఆవిడ విశ్రాంతమ్మ గారు, ఆవిడకి 76 సంవత్సరాలు, ఇప్పటివరకు 4 సార్లు చదివారంట. సిగ్గు అనిపించింది నాకే వినటానికి. మరి మనమంతా దేనికి ఉన్నాం? మనమంతా ఎందుకు చదువుకున్నాం? దేవుడు మనకు మంచి స్థితిని ఎందుకు ఇచ్చాడు? ఎందరికో లేక రోడ్ల మీద అడక్క తింటున్నారు. మనకు అలాంటి పరిస్థితి ఇవ్వలేదు కదా, మంచి పరిస్థితి ఇచ్చాడు. ఎందుకు మరి ఇప్పటివరకు బైబిల్ వాక్యాన్ని పూర్తిగా చదవలేకపోతున్నారు మీరు? రాబోయే కాలంలో బైబిల్ తీసేస్తారు. అది మనం చదువుకొని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. బైబిల్ని తీసేస్తే ఉన్నప్పుడు చదవకపోతే ఇంకా లేనప్పుడు ఎట్లా? అసలు పరలోకం ఎలా వెళ్తావు? అసలు దేవుడు మనిషి ఎలా పుట్టాడు, మనిషి ఎలా పెరగాలి, ఎలా బ్రతకాలి, ఎలా చనిపోతాడు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, నిత్య జీవంలో ఏముంది, మొత్తం దీంట్లో ఉంది. ఇదే తెలియకుండా ఊరికి పేరుకి ఒక ముసుగేసుకొని తెల్ల చొక్కా వేసుకొని వస్తే ఏం ఉపయోగం? దయచేసి మీరంతా బైబిల్ చదవండి. అట్లాగే 5వ వచనం చూడండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారనై ఉన్నారు. పైకి బాగా భక్తిగా ఉంటున్నాం, కానీ ఆ భక్తిలో ఉండే శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం. పేరుకే క్రైస్తవులం. ఎవరు అంటారు కదా, పేరు గొప్ప ఊరు దెబ్బ అని. పేరుకేమో క్రైస్తవులు అందరం వెళ్తాం, యేసు రక్తమే జయం అని. ముందు జయం మనలోనే ఉండదు, తెలుసుకోవాలి. ఏదో మందిరానికి వస్తున్నామంటే సినిమాలో లేకపోతే షూటింగ్లో చేసే వాళ్ళ కెమెరా ముందు కాసేపు యాక్టింగ్ చేస్తారు, తర్వాత కెమెరా తీసేయంగానే వీళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. ఏదైనా సభలు కానీ లేకపోతే మందిరంలో కానీ మౌనంగా కూర్చుంటారు అంత పెద్ద భక్తుల్లాగా. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అంత భక్తిహీనులే. అది తప్పు, అలా కాదు. మీరు వాక్యాన్ని చదవాలి. చదువు రాకపోతే తీసేయండి, మీ పిల్లలతో చదివించుకోండి. ఎందుకు చదివించుకోలేరు? ఏదైనా ఒక బ్యాంక్ లోన్కి వెళ్తాం, ఒక పొదుపే ఉంటుంది, ఇంకేదైనా స్కీమే ఉంటుంది, ఫ్రీగా డబ్బులు వస్తాయంటే అన్ని చదివించుకుంటాం కదా, రాపించుకుంటాం కదా. మరి దేవుని వాక్యాన్ని ఎందుకు చదివించుకోము? దేవుని వాక్యాన్ని ఎందుకు మనం తెలుసుకోలేము? తెలుసుకోవాలి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు, దురాలోచనలతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు. మీరు బైబిల్ చదవకుండా మీలో వాక్యం లేకుండా ఎంత ప్రార్థన చేసినా దేవుడికి ఇంక అది వ్యతిరేకంగానే ఉంటుంది. దేవుడు వినడు. మీరు బైబిల్ చదవట్లేదు, వాక్యాన్ని తెలుసుకోవట్లేదంటే ఇంకా మీరు పాపంలోనే ఉన్నారు. పాపులు ప్రార్థన చేసి అసలు ఆయన వినడు. ఇంకా ఆయనకి వ్యతిరేకంగా హేయమేనంట. దయచేసి తెలుసుకోండి, మీరు ఇప్పటిదాకా చేసిన ప్రార్థనలు ఏవి కూడా పరలోకానికి చేరలేదు. అందుకే నీ స్థితి, నీ గతి ఇంకా ఇట్లనే ఉంది.
యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవునికి ఆయన చిత్తం ఏంటో తెలుసుకుని మనం బ్రతకాలి. మన చిత్తాలే మనం నెరవేర్చుకుంటా ఉంటాం. ఆ బైబిల్ ఏముందిలే, చదివితే చదవచ్చు, లేకపోతే లేదని. ఇంకా నువ్వు స్టిల్ పాపంలోనే ఉన్నావు. పాపుల ప్రార్థన కానీ, పాపుల మాటలు కానీ, పాపుల మనవి కానీ ఆయన వినడు. నీ ప్రార్థన ఒక్కటి కూడా పరలోకం చేరలేదు. ఇది సత్యం. నువ్వు చర్చికి రా, చప్పట్లు కొట్టు, పాటలు పాడు, వాక్యం విను, కానుకలు దశంభాగాలి, భోజనాలు పెట్టించు, ఏదైనా చెయ్యి, నీ ప్రార్థన మాత్రం ఆయన వినడు. నువ్వు ఎప్పుడైతే పాపంలో నుంచి బయటకు వచ్చి వాక్యం చదువుకుని వాక్యానుసారం జీవిస్తావో అప్పుడు మాత్రమే నీ ప్రార్థన వింటాడు ఆయన. అప్పుడే నీకు ఐశ్వర్యం కానీ ప్రతిఫలం కానీ అన్నీ ఇస్తాడు. అప్పుడు దాకా ఏమి ఇవ్వడు. ఈ తాత్కాలికమైన అన్నీ అందరికీ ఉంటాయి. నీ జీవితంలో ఏదో మేలు జరిగి ఉండొచ్చు, నీ జీవితంలో ఏదో అద్భుతం చేసి ఉండొచ్చు. ఈ భూమి మీద ఉండే ప్రతి మానవుడికి చేసేది కూడా యేసుక్రీస్తే. రోడ్డు మీద అడుక్కు తినేవాడిని కూడా 3 సార్లు పోషిస్తున్నాడు ఆయన. 3 పూటలు భోజనం పెట్టి పోషిస్తున్నాడు. వాడికి కూడా వేసుకోవడానికి బట్టలు ఇస్తున్నాడు. ఎంతో మంది బాగుపడుతున్నారు. అందరికీ దేవుడు బాగు చేసేది. మనకు కూడా దాంట్లోనే ఒక లిస్టు అంతే. మనం ఎలా ఉండాలి? ఎవరికైనా ఒక ఎమ్మెల్యే తెలిస్తేనే, ఒక ఎంపీ తెలిస్తేనే విర్రవీగిపోతాం. వాళ్ళకంటే గొప్పోడు ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు మనం అంతా. అందుకనే మనం బైబిల్ చదవకుండా ఉంది. ఎవడో బయటోడు మతోన్మాదులు బైబిల్ గురించి తెలుసుకుని దాంట్లో విమర్శకరమైన మాటలు మాట్లాడుతున్నారు. మనం కనీసం మంచి అన్నా మాట్లాడలేదు కదా. మాట్లాడట్లేదంటే మనమంతా పాపులుగానే ఉన్నాం. దయచేసి తెలుసుకోండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. మీ అపరాధములు విస్తారములైనవి, మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. అర్థమైందండి? మన అపరాధములు విస్తారమైనవి అంట, మన పాపములు ఘోరమైనవి అంట. క్రైస్తవులే ఉంటారు, సిగ్గు లేకుండా వెళ్ళి సిగరెట్లు తాగుతారు. క్రైస్తవులే సిగ్గు లేకుండా వెళ్ళి మందు షాప్ దగ్గర మందు తాగుతారు. ఆ బయట బండ్లకి మంచి మంచి సెలవులు వేస్తారు. యెహోవా నా కాపరి అంటాడు. వీడికి జీతగాడు యెహోవా. వీడు తాగేదేమో మందు. చర్చిలోనే అక్రమ సంబంధాలు, క్రైస్తవులోనే బూతులు. తెలుసుకోవాలి. మన పిల్లలు ఎలా ఉన్నారో కూడా తెలుసుకోవాలి. వీడు అమ్మాయి కదా అబ్బాయే, కానీ వీడికి చెవుకో బొక్క, దానికి ఒక కమ్మ. డబ్బులు పెట్టే ప్యాంట్లు కొనుక్కుంటారు. ఎక్కడ చినిగిపోయి ఉంటే ఎలికలు కొట్టిన ఎవరికి తెలియదు. వీడు ఏ క్రికెటర్ని, ఏ హీరోని ఫాలో అవుతాడో తెలియదు. ఈడ మాత్రం మొత్తం జుట్టులాగా ఉంటుంది, ఇక్కడ మాత్రం మొత్తం గుండు, దానికి మళ్ళీ గీతలు, కాట్లు కూడా. చూడంగానే అర్థమైపోవాలి, ఓహో వీడు క్రైస్తవుడని. అదేనా నీకు నేర్పించింది మీ తల్లిదండ్రులు? అదేనా దేవుడు మనకి చెప్పింది? వేరే వాళ్ళకి మాదిరికరంగా ఉండాలి కదా. నోరు తెరిస్తే భయంకరమైన బూతులు, అబద్ధాలు. అలా ఎంతకాలం ఉంటావు? ఆయనకి అన్నీ తెలిసిపోతున్నాయంట. ఆయన రెడీగా ఉన్నాడు నిన్ను మొత్తడానికి, నిన్ను ఆశీర్వదించడానికి కాదు, నిన్ను మొత్తడానికి రెడీగా ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే మనం లోకానుసారం లేకుండా ప్రభువులో ఉంటామో అప్పుడు మాత్రమే ఆయన ఆశీర్వదిస్తాడు. తెలుసుకోండి. క్రైస్తవులు సిగరెట్లు తాగకూడదు, మందు తాగకూడదు అని పాస్టర్లు నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంటారు వారం వారం. మా పాస్టర్ చెప్పుకుంటానే ఉంటారు అని చాలా మంది విర్రవీగిపోతూ ఉంటారు. నీ ఇష్టం అనుకుంటున్నావేమో. అబద్ధాలు ఆడటం నీ ఇష్టం కాదు, మందు తాగడం నీ ఇష్టం కాదు, సిగరెట్లు తాగడం నీ ఇష్టం కాదు, వ్యభిచారం చేయడం నీ ఇష్టం కాదు, దొంగతనం చేయడం నీ ఇష్టం కాదు. దేవుడికి లెక్క చెప్పాలి. నిన్ను ఆయన వెలపెట్టి కొన్నాడు. ఊరికినే కాదు, మన ఇష్టం వచ్చిన మనం చేసుకోవడానికి మనకు అధికారం లేదు. ప్రాణం పెట్టింది ఆయన. పరమాత్మ దగ్గర నుంచి ఆత్మ వచ్చింది, మళ్ళీ ఆత్మ అక్కడికే వెళ్ళాలి. అప్పటి వరకు ఏం జరిగినా ప్రతి దానికి ఒక లెక్క ఉంది. లెక్క చెప్పకపోతే చాలా కష్టం. తెలుసుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఎరుగురా. మీరు మీ సొత్తు కారు. 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మన హృదయం అంట ఆయన ఆలయం అంట. నీ ఇష్టం వచ్చాడు సిగరెట్ తాగుతున్నావు, లోపలేమో క్యాన్సర్ వస్తుంది. దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావు. ఎవరో తెలియని వాళ్ళు మతోన్మాదులు ఎవరో ఒక ప్రవీణ్ గారిని చంపేశారు. ఎంతమంది ధర్నాలు చేశారు, ఎంతమంది ర్యాలీలు చేశారు, ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు.
అదే ఎవరన్నా వచ్చి మనోళ్ళు చర్చి దగ్గరికి వచ్చి రేకులు బీకేసి బోట్లు బీకేసి అంత హంగామా చేస్తే మనం ఒప్పుకుంటామా? ఇది మా దేవుడు ఆలయం అంటాం. ఆయన ఆలయం నీ హృదయంలోనే ఉంది. నువ్వు ప్రతిరోజు దాన్ని పాడు చేస్తున్నావు. నీకు సిగ్గనిపించట్లేదా? ప్రతిరోజు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. ఆయన హృదయం పాడైపోతుంది. నీ హృదయం, ఆయన ఆలయం పాడైపోతుంది. ప్రతిరోజు సిగరెట్లు తాగుతున్నావు, మందు తాగుతున్నావు, అన్ని చేసేవన్నీ చేస్తున్నావు. ఆయన ఆలయాన్ని నువ్వు ఎన్ని వేల సార్లు పాడు చేశావు. ఎవరైనా వచ్చి మన మందిరాన్ని ఒక్కసారి పాడు చేస్తే మనం ఆగాం, ధర్నాలకు దిగుతాం. మరి ఆయన నీ కోసం ఎన్ని ధర్నాలు చేయాలి? నిన్ను మొత్తాలా ఆశీర్వదించాలా? తెలుసుకోండి. పద్ధతిగా క్రైస్తవులు అంటే ఒక క్రమం, ఒక పద్ధతి, ఒక మాదిరిగా ఉండాలి. చిల్లర వేషాలు వేసి అవమానం తీసుకురాకూడదు దేవుడికి. ఉంటే పద్ధతిగా ఉండు, లేదంటే నువ్వు క్రైస్తవుడివి క్రైస్తవురాలని ఎక్కడ చెప్పుకోబాకండి. మెయిన్ ఈ పుట్టుకతో క్రైస్తవులే ప్రాబ్లం. నేనేమన్నా అన్యుణ్ణి, నేను ఒక హిందువుని, మేము సరిగ్గా ఉంటాం. పుట్టుకతో క్రైస్తవులు మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు? మీరు దొంగలు కాదు, వ్యభిచారులు కాదు, మోసగాళ్ళు కాదు, మీ పెద్దోళ్ళు కూడా క్రైస్తవులే. మరి మీరు ఎందుకు సరిగ్గా ఉండలేకపోతున్నారు? ఏదో రెండు కవింపు మాటలు చెప్పి మొత్తం లాస్ట్కి బ్లెస్సింగ్ ఇచ్చిపోతే మీకు బాగా నచ్చుద్ది. ఇలా మాట్లాడేవారి మాటలు కూడా మీకు నచ్చవు, మాకు తెలుసు ఈ విషయం. అయినా కూడా ఎవరికి నచ్చాల్సిన పని లేదు. ఎంత దూరం నుంచి వచ్చినా కూడా నా కారులో నేనే డీజిల్ పోసుకొని వచ్చా, ఎవరో ₹1 ఎవరో, నా మంచిని నేనే తెచ్చుకున్నందుకు బాటిల్ ఇక్కడ ఉంది. ₹1 కానికిచ్చినా యేసునామములో తీసుకోను. నేను ఉచితంగా రక్షణ పొందుకున్నాను, ఉచితంగా ప్రకటించేసి వెళ్ళిపోతా. పాస్టర్ గారు 4 రోజుల క్రితం ఫోన్ చేశారు. అయ్యా, ప్రతి సంవత్సరం ఒక అన్న భోజనాలు పెడతా ఉంటారు, మీరేం తింటారయ్యా అని. పచ్చిమిరపకాయల పచ్చడి దంచండి పాస్టర్ గారు అని చెప్పాను. కొంతమంది పాస్టర్లకి గిట్టు, నాకు చికెన్ కావాలి, మటన్ కావాలి, కారు కావాలి, రూమ్ కావాలి, కానుకలు వీళ్ళు చెప్పారు, డైరెక్ట్గా ఒక పిఏ తోటి చెప్పేస్తారు. ఆ తర్వాత ఆయన పోయే వరకు డోర్ అమ్మటే 20 మంది 30 మంది మూగుతారు. యేసుప్రభుతో పాటు అట్నే మూగారా? యేసుప్రభు అట్నే హోటల్లో ఉన్నాడా? యేసుప్రభు చికెన్ మటన్లు తిన్నాడా? యేసుప్రభు బోధించడానికి ఎంత కానుకలు తీసుకున్నాడు? మరి ఆయన మాదిరికరంగా చూసుకోవాలి కదా. మనం ఎవరిని మాదిరిగా చూసుకుంటున్నాం? మనకంటే ముందు వచ్చినాడు పాస్టరా మనకు మాదిరి, లేదంటే మనకొచ్చి వెనకొచ్చేవాడు పాస్టరా ముందు మనకు మాదిరి? యేసుప్రభువే మనకు మాదిరి. ఆయన ఏదో పాపం కష్టపడి ఆయన ఇల్లు ఎక్కడో, ఆయన మందిరం ఎక్కడో, పాపం మిమ్మల్ని అందరం ప్రేమించి ఇక్కడ మీటింగ్ పెట్టిస్తాడు 15 సంవత్సరాల నుంచి దేవదాస్ గారు. ఆయన దగ్గరికి వచ్చి నాకు పలానా కూర కావాలి, పలానా రూమ్ కావాలి, పలానా కానుక కావాలి, సిగ్గనిపించదండి క్రైస్తవులకి. ఆయన వంతు ఆయన ఇక్కడ చేస్తున్నాడు, మనం ఎందుకు కానుక తీసుకోవాలి? నాకు రీసెంట్గా తెలిసింది, పాస్టర్స్ మీటింగ్కి వెళ్తే పాస్టర్స్ అంట మీటింగ్కి వస్తే ఓన్లీ డబ్బుల కోసమే వస్తారంట, తిండి కోసం, డబ్బుల కోసం. సిగ్గుండాలండి. నన్ను ఎవరు తప్పుగా అనుకోబాక, నేను ఇలాగే మాట్లాడతాను. అందుకే నన్ను ఎవరు మీటింగ్ పిలవడు, నాకు అవసరం లేదు కూడా. నేను సువార్తికుని, నేను మీటింగ్లో ఏదో ప్రసంగం చేయడానికి కాదు. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుందే ఎవరు వెళ్ళలేని చోటకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి. అయినా ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటాను. కొంతమంది ఉంటారు యూట్యూబ్లో మంచి మంచి ప్రసంగాలు చేస్తారు. ఇతనికంటే ముందు ఫోన్పే గూగుల్ పే వెళ్ళిపోతూ ఉంటుంది, వాక్యం తర్వాత లేట్గా వెళ్తుంటుంది. స్క్రీన్ స్టార్ట్ అయిందంటే చాలు గూగుల్ పే, ఫోన్పే, అకౌంట్ నెంబర్లు. ఎవరికి మాదిరికరం అది? ఏం చేస్తావా డబ్బులతోటి? నేను కూడా డబ్బుల కోసం పాపులేడని అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని మొత్తం పోయింది. కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టలేదు. తెలుసుకోండి మనం కూడా ఎలా ఉన్నాం అనేది. దేవుడు ఈ లోకానికి వెలుగుగా ఉండమన్నాడు. మరి మనం ఎలా ఉన్నాం తెలుసుకోండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఇది వాస్తవమా కాదండి? దేవుడు మనల్ని వెలుగుగా పెట్టాడు. నువ్వు ఇంకా చీకట్లో కార్యాలు చేసే ఇష్టపడుతున్నావు. చీకటే నీకు ఇష్టమైపోతుంది, వెలుగు నీకు ఇష్టం లేదు. ఒకరోజు నా వెలుగు వెళ్ళిపోతుంది, చాలా కష్టం అయిపోతుంది. ఆ వెలుగు ఉన్నప్పుడే చూసుకోండి, మీరు కూడా వెలగాలి, అనేక మందిని వెలిగించాలి, లేకపోతే చాలా కష్టం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామం అన్ని జనుల మధ్యన దూషించబడుతున్నది. అవును, ఈ రోజున పేపర్లో చూస్తే ఇంకా వేరే ఏమో కానీ ముఖ్యంగా ఈ గుంటూరు కృష్ణలో ప్రతి నేరానికి ఒక క్రైస్తవ పేరు కనపడుతుంది.
పలానా యాకోబు, యేసోబు, ఏలియా, పలానా మరియమ్మ, ఎస్తేరమ్మ, ఆయమ్మ, ఈ అమ్మ అని. దయచేసి మీరు సరిగ్గా ఉండకపోతే మీ పేర్లు మార్చుకోండి. బైబిల్లో గొప్ప ప్రవక్తల పేర్లు పెట్టుకుంటారు, మంచి భక్తుల పేర్లు పెట్టుకుంటారు. మీరు చేసే అన్ని చీకటి కార్యాలు, చీకటి పనులే. మేము దేశమంతా తిరిగేటప్పుడు సువార్త నిమిత్తం పంజాబ్ వెళ్ళాం గోల్డెన్ టెంపుల్కి. అక్కడ వాళ్ళ టెంపుల్లో, గోల్డెన్ టెంపుల్లో ఒక మంచి లిస్ట్ ఉంటుంది. ఎవడైతే ఆ సత్తార్ సింగ్స్ పెట్టుకునే ఆ పగిడి ఉంటుంది, ఆ పగిడి పెట్టుకొని ఎవడైనా సిగరెట్ తాగితే వాడికి అప్పటికప్పుడే గుండు చేపించేసేయాలి చెప్పుతో కొట్టి. అలా క్రైస్తవులు కూడా ఉంటే ఎంత బాగున్నాం. ఎవడైనా సిగరెట్ల షాప్ దగ్గర పెడితే కనపడితే వాడిని కొట్టి తరమాలి. ఎవడైనా సిలువేసుకొని వచ్చి ఆ వైన్ షాప్ దగ్గర బండి ఆపి మందు అవుతుంటే వాడిని చెప్పుతో కొట్టాలి. సిగ్గు లేదండి. క్రైస్తవం అయి ఉండి ఎంతకాలం నామకార్థంలో ఉంటాం? ఎన్ని రోజులు సహిస్తావు? ఎవడైనా నువ్వు వచ్చి కొడితే ఒక రోజు అవుతావు, 2 రోజులు అవుతావు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన నువ్వు కొడుతున్నావు? ఆ రోమా సైనికులు ఒక్కసారి ఆయనకి సిలువ వేశారు, నువ్వు ప్రతిరోజు వేస్తున్నావు. ఎవ్వడు నీకు ఈ జీవితంలో ఏ హెల్ప్ చేయడు. ఆయన నీకోసమే మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు చాలా పవిత్రంగా బ్రతికాడు. ఆయన నీకోసమే దెబ్బలు తిన్నాడు, రోడ్డు మీద ఈడ్చబడ్డాడు, ఉమ్మించుకున్నాడు, లాస్ట్ ప్రాణం పెట్టాడండి. నీకోసం ఎవరేం చేస్తారు? అలాంటి ఆయన నువ్వు కలిగి నువ్వేం చేస్తున్నావు? దయచేసి ఇప్పటికైనా మారండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మరియు అనేకులు వారి పోకిరీ శాస్త్రాలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గంగా దూషింపబడును. వాస్తవమే. ఈ రోజున సగం అసలు దేవునికి అవమానం ఎవరంటే క్రైస్తవులే. వేరే వాళ్ళంతా బాగానే ఉంటారు, వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులన్నీ బాగానే ఉంటాయి. మరి నీ పద్ధతి నువ్వేం చేస్తున్నావు? నువ్వు పాటించాల్సిన ఆజ్ఞలను నువ్వేం చేసావు? వేరే వాళ్ళకి మనం చెప్పేలాగా ఉండాలి, మనం చెప్పించుకునేలాగా ఉండకూడదు. ఎన్ని రోజులు చర్చికి వెళ్తే ఏం ఉపయోగం? ఎన్ని మీటింగ్లకు వస్తే ఏం ఉపయోగం? ఇర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండని మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. ఆయన ఇప్పటికి కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను. ఈ ప్రపంచంలో ఎవరైనా చెప్తాడండి మాట? ఆయనే మనల్ని బాగు చేసేది. మరి ఎన్నిసార్లు వచ్చారు ఆయన దగ్గరికి, ఎందుకు బాగోలేకపోతున్నావు? ఇంకా నీకు అవిశ్వాసమే ఉంది, విశ్వాసం లేదు. అలా ఉంటే కష్టం. దయచేసి ఇప్పటికైనా మారండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఎంతమంది నమ్ముతారండి? ఒకసారి చేతులు ఎత్తండి. యేసుక్రీస్తు దేవుడు అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. అందరూ ఆల్మోస్ట్ దేవుడు అని నమ్ముతున్నారు. ఎంతమంది ఇప్పటివరకు బాప్తీసం తీసుకున్నారండి? ఒకసారి నేను బాప్తీసం తీసుకున్నాను వాళ్ళు చేతులు ఎత్తండి. మరి దాదాపు సగం మంది ఎత్తలేదు. అందరూ అనుకుంటున్నారు యేసు ప్రభువు నమ్మేమలే చాలులే అనుకుంటున్నారు. అక్కడ బైబిల్లో క్లియర్గా రాస్తుంది, ఒకసారి మీరు కూడా అందరు చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తీసం పొందిన వారికి, బాగా వినండి, నమ్మటం వేరు బాప్తీసం వేరు కాదు. నమ్మి బాప్తీసం పొందిన వాడు మాత్రమే రక్షింపబడును. అంతేగాని నువ్వు నమ్మితే ఏం రక్షించబడలేదు. నమ్మాలి, బాప్తీసం పొందాలి, లేట్ చేయకూడదు. నమ్మి బాప్తీసం పొందినవాడు మాత్రమే రక్షింపబడతాడు. ఎవరైతే నమ్మారో ఇంకా బాప్తీసం తీసుకోలేదో మీ ప్రయాణం ఇంకా నరకమే. ఏ రోజు చనిపోతావో తెలియదు. నువ్వు బ్రతికున్నప్పుడు నీ భార్య, పిల్లలు, నీ భర్త, నీ పెద్దోళ్ళు, తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు అందరూ కనపడతారు. నువ్వు చనిపోయిన తర్వాత 2 కనపడతాయి. నువ్వు నరకానికి వెళ్ళినా నీకు పరలోకం కనపడుతుంది, పరదేశు. నువ్వు పరదేశుకి వెళ్ళినా నీకు పాతాళం కనపడుతుంది. ఆ రెండిట్లో నీ ప్రయాణం ఏంటో నిర్ధారించుకో, లేకపోతే చాలా కష్టం. నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు ఏం చేయాలి? నమ్మిన వాళ్ళేమో బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఇక్కడ చదవండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటారో వాళ్ళంతా కూడా ఆయన బలలో చేయివేయాలి. ఇది అవునా కాదండి? ఒక్క నిమిషం ఆగండి అండి, నేను చదువుతాను. మీకు ఎందుకు కంగారు? నాకు కంగారు, ఎందుకంటే 1:30 సమయం ముందు నేను వెళ్ళిపోవాలి.
అక్కడ ఏమని రాస్తుంది? ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఆయన బలలో చేయి వేయాలి. ఆయన బలలో చేయి వేయటం అంటే ఏంటి? ఆయన రొట్టెని ద్రాక్షారసాన్ని తీసుకోవాలి. అక్కడ రాసింది ఇప్పుడు చూడండి, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా చాలు. నేను ఆయన బలలో చేయి వేస్తున్నాను వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళలో కూడా కొంతమంది తగ్గిపోయారు. ఓకే, మంచిది. మనమంతా బల్లా తీసుకుంటున్నాగా. బల్లా తీసుకున్న వాళ్ళంతా ఏం చేయాలి? అక్కడ ఉంది, ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎవరైతే ఆయన రొట్టెని తిని ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తం తాగుతారో ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రకటిస్తారంట. మరి నేను ఆయన మరణాన్ని, ఆయన సువార్త నేను ప్రకటిస్తున్నాను. ఒకసారి చేతులు ఎత్తండి. గట్టిగా ఓ 10 ఉంటాయి. మరి మిగతా వాళ్ళంతా దేంట్లో ఉన్నారనుకుంటున్నారు? మీరు నమ్మినా వ్యర్థమే, బాప్తిసం తీసుకున్నా వ్యర్థమే, మీరు బల్లలో చేయి వేసినా వ్యర్థమే, మీరు ఇంకా పాపులే. ఆయన రొట్టె ద్రాక్ష రసం మనం తీసుకుంటున్నామంటే ఆయన మరణాన్ని ప్రకటించాలి. మీరు ఎందుకు ప్రకటించట్లేదు? అయ్యా నేను ప్రకటించట్లేదంటే నేను పాస్టర్ని కాదు, నేను సువార్తికుడిని కాదు, నేను రెవరెండర్ని కాదు, బిషప్ని కాదు అని అనుకుంటున్నారు. సువార్త ప్రకటించడానికి వాళ్ళు అక్కర్లేదు. బైబిల్లో క్లియర్గా రాసి పెట్టాడు దేవుడు. ఒకసారి చదవండి. మొదటి దినవృత్తాంతములు రాసిన గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం. సర్వభూజనులారా యెహోవాను సన్నతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ఇక్కడ ఓ రెవరెండ్లారా అని లేదు, ఓ పాస్టర్లారా అని లేదు, ఓ సువార్తికులారా అని లేదు, ఓ మగోళ్ళారా అని లేదు, ఆడోళ్ళారా అని లేదు. సర్వభూజనులారా అనుదినము ఆయన సన్నతించాలి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించాలి. మరి మీరంతా ప్రకటించట్లేదు అంటే మీరు ఇంకా దొంగలే, మీరు ఇంకా వ్యభిచారులే, మీరు ఇంకా త్రాగుబోతులే, మీరు ఇంకా తిరుగుబోతులే. నేను ఇలాగే మాట్లాడతాను. ఎందుకు అలా అంటున్నా అంటే నేను అనట్లా, వాక్యం చెప్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అర్థమైందండి? ఆయన మీరు యేసు ప్రభు దేవుడు అని చెప్పి నమ్మితే వెంటనే బాప్తిజం పొందాలి. మీరు బాప్తిజం పొందితే మీరు బల్లలో చేయి వేయాలి. మీరు బల్లలో చేయి వేస్తున్నారంటే ఆయన మరణాన్ని ప్రకటించాలి. ఈ 4 ఏది చేయకపోయినా మీరు ఇంకా వ్యభిచారులే, మీరు ఇంకా దొంగలే, మీరు ఇంకా త్రాగుబోతులే. మీకోసమే పాతాళం తయారు చేయబడింది. ఇది సత్యం, ఇది వాస్తవం. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే. మీరు అన్ని పాటిస్తున్నారు, వస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, కానుకలు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యాన్ని వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. అన్ని బాగానే ఉన్నాయి 9 వరకు. ఆ 10వ మీరు చేయట్లా, అందుకని అన్నీ పోయినాయి. ఇది వాక్యం సెలవిస్తుంది, నేను కాదు. దయచేసి మీరంతా ఎవరైతే దేవుని నమ్ముకున్నారో బాప్తిసం తీసుకోండి, బల్లా తీసుకోండి, ఆయన సువార్తను ప్రకటించండి. నాలాగా మొత్తం అందరిని వదులుకొని దేశం అంతా తిరగమని కాదు. మీరు చేసే పనిలోనో, మీ ఇంటి పక్కనో, మీకు తెలిసిన వాళ్ళు ఎవరితోటైనా సరే దేవుని మరణాన్ని మీరు ప్రకటించాలి. ప్రకటించకపోతే మీరు ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు కాదు. ఇది సత్యం. మీరంతా సాతాను సంబంధులే. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. దయచేసి మీరు అటు ఇటు కాకుండా ఉండకండి. ఉంటే అటన్నా ఉండండి. క్రైస్తవులు కాకుండా లోకంలో క్రైస్తవులు అని చెప్పుకున్నారా, పద్ధతిగా ఉండండి. కానీ అటు ఇటు కాకుండా మీరు నులివెచ్చగా ఉన్నారంట. ప్రభువే చెప్తున్నాడు. ఎన్ని రోజులు ఉంటా అలా నులివెచ్చగా? అంటే ఇటు ఏదైనా కొద్దిగా చలి గెలిస్తే చలిలో గెలిచిపోతావు, అటు కొద్దిగా వేడి గెలిస్తే వేడిలో గెలిచిపోతావు. నీకంటూ ఒక యథార్థత లేదు, నీకంటూ ఒక స్టాండర్డ్ లేదు. మరి దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? ఎందుకు ఇంకా మన జీవితంలో అప్పులు, అనారోగ్యాలు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు ఎందుకు ఉన్నాయి? మనం వాక్యానుసారం జీవించట్లేదు కాబట్టే ఉన్నాయి. వాక్యాన్ని చదివితే మన వాక్యానుసారం జీవిస్తాం. పేరుకు మాత్రం బైబిల్ తెచ్చుకుంటాం. ఒక్కొక్కరి 12 మెలికలు తిరిగి ఉంటాయి బైబిల్ అంతా చుట్టకపోయి. ఒక్కసారి కూడా చదివి ఉండరు. ఏం చేయడానికి? 10 నిమిషాలు లేట్ అయిందంటే గొనుగుతారు, అబ్బా లేట్ అయిపోతుందని. స్టార్టింగ్ ప్రార్థనలోనే అసలు ఉండరు. మీరు పాటన్ని అయిపోయిన తర్వాత ప్రశాంతంగా వస్తారు. మీరంతా అప్పుడు మందిరానికి వచ్చినట్టు లెక్క కాదు.
ఎవరైతే ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామాన్ని ఇక్కడ స్టార్ట్ చేస్తారో అప్పుడే ప్రభు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. మీకోసం ఎదురు చూడాలి. ఆయన 10 నిమిషాలు లేట్ అయితే ఉండరా? మరి అంత పద్ధతిగా ఉండేవాళ్ళు ఎందుకు జీవితంలో ఒకసారి కూడా బైబిల్ని చదవలేకపోతున్నారు? దేవుడు చెప్పిన ఆజ్ఞలను ఎందుకు పాటించలేకపోతున్నారు? తెలుసుకోండి. అలా ఉండబాకండి. రోజులు బాగోలేవు. ఏ రోజు చివరి రోజు తెలియదు. ఒక పెద్ద ఆయన పాస్టర్ గారు చెప్పారు, ఆదాము పుట్టిన దగ్గర నుంచి అబ్రహాము వరకు కూడా 2000 సంవత్సరాలంట. అబ్రహాము దగ్గర నుంచి యేసు ప్రభు వారి దగ్గరికి అంట మళ్ళీ 2000 సంవత్సరాలంట. యేసు ప్రభు దగ్గర నుంచి ఇప్పటికీ 2000 సంవత్సరాలంట. అంటే 6000 సంవత్సరాలు దాటిపోయింది. దేవుని దృష్టిలో 1000 దినాలు ఒక్క దినంతో సమానం అంట. ఆయన 6 రోజులు కష్టపడి పనిచేశాడంట, 7వ రోజు విశ్రాంతి తీసుకుంటున్నాడంట. మరి 6 రోజులు అయిపోయినాయి. మనం చివరి దినంలో ఉన్నాం. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. మరి ఏం లెక్క చెప్తావు? భోజనం కోసం వచ్చావా మీటింగ్కి? సిగ్గనిపించట్లా మీకు? భోజనం పెడతారులే పాస్టర్ గారు, ఎట్లాగో ఆయన ప్రేమ కలిగినోడు. మనం దేనికోసం వచ్చాం? భోజనం టయానికి వస్తావా? పాటలు నీకు అవసరం లేదా? దేవుణ్ణి ఆరాధించలేవా? సమయపాలన ఉండదా మీకు? ఎక్కడికైనా వెళ్ళడానికి హైదరాబాద్ విజయవాడ ఎక్కడికి వెళ్తానికి మీరు రిజర్వేషన్ చేసుకుంటారు. బస్సు ఆగిద్దా? ట్రైన్ ఆగిద్దా? ఫ్లైట్ ఆగిద్దా? కానీ దేవుడు మాత్రం ఆగాలి మీకోసం. మీరు మాత్రం ఆగాలి మళ్ళీ 10 నిమిషాలు లేట్ అయితే. ఇది పద్ధతి కాదు. తెలుసుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. మీరు ఏది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావాలనా? ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావాలనా? ప్రభువే అడుగుతున్నాడు. ఇప్పటివరకు నేను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే నీకోసం ప్రాణం కూడా పెట్టాడు. ఆయన ఇప్పుడు నీ దగ్గరికి ప్రేమతో రావాలా? లేదంటే ఒక గడ్డలు తీసుకొని రావాలా? కత్తి గొడ్డలు తీసుకొని? ఏం కోరుకుంటున్నారు మీరు? ఆయన ప్రేమించాల్సే ప్రేమించాడు. ఆయన చాలా రోషం కలిగిన దేవుడు. ఆయన ఒక పక్కే చూశారు మీరు ప్రేమమయుడని. ఆయన రోషం కలిగిన దేవుడు. ఆయన రోషం ఎలా ఉంటుందంటే సమయం దగ్గర పడింది, అందరూ చూస్తారు తొందరలో. అందుకని దయచేసి సమయం ఉండగానే మీరంతా మారు మనసు పొందండి. నిజమైన దేవుడి పిల్లలుగా ఉండండి. చాలా మంచిది. కీర్తనల గ్రంథము 4వ కీర్తన 2వ చరణం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? ఇది నిజమే కదండి. ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి మనం ప్రభువుని నమ్ముకొని. ఒక్క సంవత్సరమైన పద్ధతిగా బ్రతుకుతున్నావా? ఒక్క నెలైన నిజాయితీగా బ్రతుకుతున్నావా? ఒక్క రోజైనా సరిగ్గా ప్రార్థన జీవితం ఉందా మనకి? మరి మనం అంతా క్రైస్తవులం. ఎన్ని రోజులు మీరు నామకార్థంలో ఉంటారు? నిజమైన స్టాండర్డ్లో ఉండాలి మీరు. మీటింగ్ అయిపోగానే అందరూ వస్తారు ఇక్కడ ప్రార్థన చేయమని. మీరే వేరే వాళ్ళకి ప్రార్థన చేసేలాగా ఉండాలి మీ భక్తి. దేవుడు అందరినీ సమానంగానే ప్రేమిస్తున్నాడు. కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, ఓకే, అది వేరే విషయం. దయచేసి నామకార్థం నుంచి బయటికి రండి. క్రైస్తవులు అంటే పౌరుషం కలిగి ఉండాలి, రోషం కలిగి ఉండాలి, ఒక నిజాయితీ, ఒక సత్యంలో ఉండాలి. మన మాటలు అలాగే ఉండాలి, మన చూపులు అలాగే ఉండాలి, మన ప్రవర్తన అలాగే ఉండాలి, మన బ్రతుకు కూడా అలాగే ఉండాలి. వీటిల్లో ఏది లేకపోయినా నువ్వు వ్యభిచారివే. వీటిల్లో ఏది లేకపోయినా నువ్వు దొంగవే. వీటిల్లో ఏది లేకపోయినా నువ్వు సాతాను సంబంధివే. ఈ మాట అన్నప్పుడు మీకు రోషం వస్తూ ఉంటుంది. ఏంటి అని ఈయన్నే పిలిపించారు ఏంటి అని. ఈ సత్యం. అందుకే పైన సెంటు బుయ్యలేము. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మనము పోకిరీ శాస్త్రాలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు చేయదగదని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుకున్నటకు గతించిన కాలమే చాలును. ఇప్పటి వరకు అబద్ధాలు ఆడింది చాలు. ఇప్పటి వరకు మోసపుచ్చింది చాలు. ఇప్పటి వరకు చెప్పిన కల్లిబుర్లు కబుర్లు చాలు. ఇప్పటి నుంచి దయచేసి ఎవరు కూడా సిగరెట్ల ముందు తాగబాకండి, అక్రమ సంబంధాలు పెట్టుకోబాకండి, ఆ డైలీ సీరియల్ చూడబాకండి. నైట్ అంతా నిద్ర లేకుండా నువ్వు సెల్ ఫోన్లో ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు. నీ హిస్టరీ తాత్కాలికంగా నువ్వు ఫోన్లో డిలీట్ చేసుకుంటున్నావు. ప్రభు దగ్గర మొత్తం ఓపెన్ చేస్తాడు. ఆ రోజు నువ్వు లెక్క చెప్పాలి. ఇప్పటివరకు చాలు. ఈ బ్రతికిన బ్రతుకు మన కోసం జీవించాం. ఇప్పటి నుంచి ఆయన కోసం జీవించండి. లేదంటే భయంకరమైన నరకం ఉంది. నరకానికి వెళ్ళేవాళ్ళు అన్యుల కంటే క్రైస్తవులు ఎక్కువ. మీకు ఈ విషయం తెలియదేమో. మీరు నరకం కోసం తయారు చేయబడలేదు, మీరు పరలోకం కోసం తయారు చేయబడ్డారు.
దయచేసి నరకానికి వెళ్ళే మార్గంలో నుంచి మీరు పరలోకానికి వెళ్ళే మార్గంలోనికి రండి. గతించిన కాలమే చాలు అన్యుల్లాగా బ్రతకడానికి. ఇప్పటి నుంచి దేవుడు పిల్లలాగా బ్రతకండి. అది మీకు ఆశీర్వాదం. ఇది సత్యం. ఒకసారి ట్రై చేయండి. ఇప్పటి నుంచి దేవుడు పిల్లలుగా మనం మారటానికి మీరు ప్రయత్నించండి. ఎదుటి మనిషిని నిన్ను ఎలా ప్రేమించుకుంటావు అలాగే ప్రేమించు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ వాక్యాలన్నీ మీకు తెలుసు, రిఫరెన్స్లు కూడా చెప్పక్కర్లేదు. ఎందుకు మన వారిని ప్రేమించాలి? వాళ్ళు ఎవరైనా సరే, ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా సరే, భూమి మీద మానవుడు అంటే నీకు సహోదరుడు లేకపోతే సహోదరిగానే భావించాలి. అలాంటి వాళ్ళని ప్రేమించండి. దేవుడి మాటలు చెప్పండి. ఎందుకు మనం దేవుడి మాటలు చెప్పాలి? ఎందుకు మన వారిని ప్రేమించాలి? పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అని చెప్తుంది వాక్యం. ఈ లోకమనే అగ్నిలో కాలిపోతున్నారు ప్రజలంతా. సత్యాన్ని తెలుసుకోవట్లేదు. ఎన్ని మీటింగులు, ఎన్ని భారీ సభలు పెట్టినా వాళ్లకు సత్యంలోనికి రావట్లేదు. అందుకని మనమే ప్రయత్నించాలి. మేము సపోజ్ సువార్తకి వెళ్ళామంటే పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కనీసం 150 మంది నుంచి 250 మంది వరకు వాళ్ళు వచ్చే దూరాన్ని బట్టి పలకరించి మరి మాట్లాడక పత్రిక ఇచ్చేసి వెళ్ళిపోతాం. వాళ్ళు ఎవరు మొదలు మాట్లాడరు. మేమే పోయేటప్పుడు కారు ఆపుతాం. ఏం పెద్ద బాగున్నావా, పెద్దమ్మ బాగున్నావా, ఏం చేస్తుంటారు, పిల్లలు ఎంతమంది, ఏదో ఒకటి మాటలు చెప్పి వాళ్ళతోటి కలుగలుపుగా ప్రేమగా మాట్లాడి, నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తే నమ్మితే పరలోకానికి వెళ్తావు, లేదంటే భయంకరమైన నరకం ఉంది అని ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఇప్పటి వరకు 1,35,000 మందితో చెప్పాను నోటితోటి. నేను ఎవరిని? అన్యుణ్ణి. మీరంతా త్రాగుబోతులు కాదుగా, వ్యభిచారులు కాదుగా, దొంగలు కాదుగా. మరి మీరెందుకు చెప్పలేరు? చెప్పండి, లేకపోతే చాలా ప్రమాదం. ఎందుకు మనమే వారిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగాలి? మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఇప్పటి వరకు 825 కోట్ల మంది జనాభా ఉన్నారు. చాలా మందికి నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలియదు. మనకి తెలుసు. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మనం దేవుడి పిల్లలం. దాంతోపాటు దేవుడి పనివారిని కూడా. మరి మనమే ఆయన పని చేయకపోతే ఇంకెవరు చేస్తారు? దయచేసి చేయండి మీరు కూడా. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించుడి. మీరు అంటే పాస్టర్లని లేదు, రెవరెండ్లని లేదు, బిషప్లని లేదు, సువార్తికులని లేదు, ఆడవులని లేదు, మగోళ్ళని లేదు. మీరు అంటే మనం అందరం. కనీసం మీ చుట్టుపక్కల వాళ్ళతోటైనా మీరు సువార్తను చెప్పాలి. మీరు సువార్తను చెప్పకపోతే మళ్ళీ మీరు అదే ఇంకా మళ్ళీ ఎందుకు నా నోటితోటి ఇన్నిసార్లు బాగోదు. తెలుసుకోండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు భారతదేశానికి వచ్చెను, కానీ ఇక్కడ అందరినీ చంపెను. నా బైబిల్లో ఇదే ఉంది. మరి మీ బైబిల్లో ఉందో లేదో నాకు తెలియదు. కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది అని మన భారతదేశానికి అనేక మందిని పంపించాడు ప్రభు, కానీ వాళ్ళందరిని చంపేశాడు. మీకు తెలుసా ఈ విషయం? యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులండి. తెలుసా? వాళ్ళు సచ్చేతులేతండి. చాలా మంది తెలిసినట్లేదు. దేవునికి స్తోత్రం. ఈ 12 మందిలో ఒకరైన తోమా గారు. ఈ విషయం నేను ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా చెప్తా ఉంటాను, ఎందుకంటే అందరూ తెలుసుకోవాలి. ఈ 12 మందిలో ఒకరైన తోమా గారు, యేసు ప్రభు వారు ఆయన భూమి మీద పుట్టాడు, 33.5 సంవత్సరాలు బ్రతికాడు, మనందరి కోసం బలి అర్పణ అయిపోయాడు, ఆయన చనిపోయాడు, ఆ తర్వాత పాతి పెట్టారు, మళ్ళీ తిరిగి 3 రోజులు లేచాడు, అనేక అద్భుతాలు చేశాడు, కొన్ని రోజులు అందరూ కనిపించాడు, ఆ తర్వాత నేను వెళ్ళిపోతున్నాను, నేను మరలా వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ ఉన్న 12 మంది చీట్లు వేసుకున్నారు. అరే నువ్వు పలానా దేశం వెళ్ళు, నువ్వు పలానా దేశం వెళ్ళు, నువ్వు పలానా దేశం వెళ్ళు అని చీట్లు వేసుకుంటే తోమా గారి కంట భారతదేశం వెళ్ళమని చీటు వచ్చిందంట. అయ్యా వాళ్ళంతా మూర్ఖులయ్యా, నేను వెళ్ళను అక్కడికి, వేరే దేశం ఏదైనా వెళ్తానని చెప్పాడంట. తోమా నువ్వు వెళ్ళాలి అని ప్రభు దర్శనంలో వచ్చి చెప్పాడు ఆయనకి. ఓకే, వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు అందరికీ తెలుసు, మన సౌత్ ఇండియాలోనే ఆ చివర కేరళ రాష్ట్రం ఉంది. దాని పేరు ఇప్పుడు కేరళ రాష్ట్రం. ఇంతకుముందు ట్రావెన్కోర్, ఇంతకుముందు రాజుల పరిపాలన ఉండేది. మనకి హైదరాబాదు ఎట్లాగో నవాబు పరిపాలించాడో, మైసూర్ని మహారాజు ఎట్లా పరిపాలించాడో, ఆ ట్రావెన్కోర్ కూడా ఒక రాజు పరిపాలించేవాడు. దానికి ముందే ఇజ్రాయెల్ ప్రాంతంలో పెద్ద యుద్ధం జరిగింది. ఆ టైంలో కొంతమంది యూదులంతా వచ్చి కేరళ ప్రాంతానికి వచ్చి ఆ యాలకులు, లవంగాలు, చెక్కలు అవన్నీ అమ్ముకుంటా మసాలా దినుసులు కొంతమంది జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. యూదుల వీధులు చాలా ఉన్నాయి కేరళలో.
అయితే ఆ రాజుగారంట మసాలా దినుసులు కొనడానికి ఆయన సరదాగా ఇప్పుడు పెడితే అప్పుడు వెళ్ళేవాడంట మార్కెట్కి. వెళ్ళినప్పుడు మీది పలానా దేశం కదా, నేను ఒక రాజమందిరం కట్టిద్దాం అనుకుంటున్నాను, మరి నాకు ఒక మంచి పనోడు కావాలి, ఇజ్రాయెల్లో మంచి పనోడు ఉంటారు నేను విన్నాను, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అయ్యా తోమా అనే ఒక అతను ఉన్నాడు, చాలా బాగా కడతాడు, మంచి పనోడు అని చెప్పారు. ఇదంతా దేవుడే చేశాడు, ఒక ప్లాను, ఆయన ప్రణాళిక. సరే అని ఆ రాజుగారు ఒక మంత్రినిచ్చి ఒక భటునిచ్చి యెరూషలేం పంపించారు పడవలో. పోతే పలానా తోమా గారు ఎక్కడ ఏంటి అని ఎంక్వైరీ చేసి ఆయన తీసుకొని పాపం వచ్చారు ఇండియాకి. మొట్టమొదటిగా ఆయన అడుగుపెట్టిన ప్రాంతం కొడంగలూరు, కేరళలో. ఇండియాస్ ఫస్ట్ చర్చ్ అంటే మీరు గూగుల్లో కొడితే కొడంగలూరు అనే చర్చ్ వస్తుంది. ఆయన కుడి చేతికి సంబంధించిన ఎమ్మకు కూడా ఇంకా ఉంది తోమా గారిది, అక్కడే ఒక చర్చ్ కట్టారు. ఆయన ఏ పడవలో అయితే వచ్చాడో ఆ పడవ లాంటి పడవే ఒకటి తయారు చేసి పెట్టారు అక్కడ టూరిస్టులంతా చూడటానికి. ఆయన వచ్చి పగలంతా పనిచేసేవాడు, ఏది రాజమందిరం కట్టేవాడు, రాత్రంతా ఆ పేదలకు పాపం సరుకులు బట్టలు అవి ఇవి కొనిస్తా పంచేవాడు. ఈ విషయం రాజుగారికి తెలిసి, అరే వీడెక్కడో దేశం కాని దేశం నుంచి వచ్చాడు, వీడు మన వాళ్ళందరినీ మతం మారుస్తాడని తీసుకెళ్లి జైల్లో వేయించాడు. ఈ జైల్లో వేయించేది ఇప్పుడు కాదు, యేసు ప్రభు చనిపోయిన మరుక్షణం నుంచే ఉంది. యేసు ప్రభు గారితో పాటు తిన్నాడు, పడుకున్నాడు, ఆయనతో పాటు అనేక సువార్తలు చేశాడు, అద్భుతాలు చేశాడు. కానీ ఆయనే తీసుకెళ్లి జైల్లో వేశారు. మన భారతదేశంలోనే, మన కేరళలోనే ఇప్పటికీ ఉంది ఆ జైలు. ఇంకా వేసిన 3వ రోజు రాజుగారు తమ్ముడు చనిపోయాడు. చనిపోతే బాగా ఇంకా పాడేగిడని రెడీ చేస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు. ఈ తోమా గారికి ఈ విషయం తెలిసింది, జైల్లో ఉన్న ఆయనకి. అయ్యా మా దేవుడు మంచి దేవుడు, మా దేవుడు సజీవుడు మృత్యుంజయుడు, మీ తమ్ముడు బ్రతికిస్తాడు, నేను ప్రార్థన చేస్తాను, ఒకసారి రాజుగారికి చెప్పండి అయ్యా ఈ మాట అని ఆ జైలర్తో చెప్తే, ఆ జైలర్ వెళ్ళి రాజుగారితో చెప్పకుండా మంత్రితో చెప్పాడు. ఆ మంత్రి కోపం వచ్చి 4 దినాలు దాన్ని అక్కడే ఉంచాడు. మొత్తానికి ఆ డెడ్ బాడీని, శవాన్ని తీసుకొని ఆ జైలు మీదుగానే వెళ్ళిపోతా ఉన్నారు. ఆ టయానికి రాజు వస్తున్నాడని తోమా గారు తెలుసుకొని, అయ్యా రాజుగారు, నేను ఎక్కడి నుంచో దేశం నుంచి వచ్చాను, నువ్వు నాకు కూడు పెట్టావు, నువ్వు నాకు గుడ్డలు ఇచ్చావు, నాకు పని కల్పించావు, నేను నీకు సత్యాన్ని చెప్పకుండా ఉండలేను. మా దేవుడు యేసుక్రీస్తు మీ తమ్ముడు బ్రతికిస్తాడు, నాకు ఒక్క 2 నిమిషాలు సమయం ఇవ్వండి, నేను ప్రార్థన చేస్తానంటే, సరేలేరా అని తీసుకురమ్మని చెప్పి బయటికి తీసుకొచ్చారు జైల్లో నుంచి. ప్రార్థన అంతా చేసిన తర్వాత నజరేయుడైన యేసు నామం అనగానే ఆయన లేచాడు. లేవగానే అందరూ ఆశ్చర్యపోయి అప్పటి నుంచి మనకు భారతదేశంలో సువార్త చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. కేరళలో కొన్ని వేల చర్చిలు ఉన్నాయి, ప్రపంచ స్థాయికి తగినన్ని చర్చిలు ఉన్నాయి, చాలా అందమైన సుందరమైన. ఆ తర్వాత అక్కడ ఒక మందిరం కట్టారు. ఆ తర్వాత 2వది పలయూరు అనే ప్రాంతంలో కట్టారు. ఆ తర్వాత 3వది 4వది 5వది 6వ మందిరం కట్టారు. 6వ మందిరం చాలా అద్భుతమైంది. శబరిమల అయ్యప్ప టెంపుల్కి 15 కిలోమీటర్ల దూరంలో పంబా నది ఒడ్డునే ఉంటుంది. మీరు కొట్టండి గూగుల్లో నీలెక్కల చర్చ్ అంటే వస్తుంది. ఆయన ప్రార్థన చేస్తే పులులు, సింహాలు, ఏనుగులు, జింకలు సమస్తం వచ్చి మోకరించాయి ఆయన కళ్ళు తెరిసేసరికల్లా. ఆయన మందిరం కడితే ఏనుగులన్నీ ముద్దులు అందించాయి. పులులు, సింహాలు నోటితో చెట్ల తాట పెక్కొచ్చిస్తే వాటితో మందిరం కట్టాడు. ఇప్పటికీ ఉంది మందిరం, దాన్ని పడేసి కొత్తగా కట్టారు. ఫారెస్ట్లో ఉంటుంది, ఎవరు పోలేరు అక్కడికి. ఆయన మేము వెళ్ళాం 2 సార్లు. ఎందుకంటే అప్పట్లో అడవి జాతులు ఉండేవాళ్ళు, అడవి జాతులు ఎవరు నశించిపోకూడదని దేవుడు ప్రణాళిక చొప్పున అక్కడ మందిరం కట్టాడు ఆయన. ఆ తర్వాత వెళ్ళాడు, 7వ మందిరం కట్టాడు. ఆ తర్వాత 8వ మందిరం సగమే కట్టాడు, ఇంకా పూర్తి అవ్వాల. ఆయన జీవితంలో ఆయన 7.5 మందిరమే కట్టాడు. కన్యాకుమారి దగ్గరలో కట్టాడు 8వ మందిరం. సగం ఉన్నప్పుడే తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు కొంతమంది వెళ్ళి, అయ్యా మీరు యేసు ప్రభు దేవుడు అంట కదా, ఆ దేవుడు శిష్యుడు అంట కదా, మీరు మా ఏరియాకి కూడా రండి అయ్యా, దేవుడు మాటలు చెప్పండి, అనేక మంది మూర్ఖులు ఉన్నారని చెప్పి కొంతమంది తీసుకెళ్లారు ఆయన పడవలో చెన్నై ప్రాంతానికి. ఆ చెన్నై అనేది మద్రాసు పట్టణం, చెన్నపట్నం, దానికి కొంచెం దూరంలో మైలాపూర్ అని ఉంటుంది. ఇప్పుడు దాని పేరు థామస్ మౌంట్గా పిలుస్తున్నారు. అక్కడ సువార్త పరిచర్య బాగా జరిగిస్తున్నాడు ఆయన. యేసు ప్రభు నమ్మిన వాళ్ళంతా కూడా యేసు ప్రభు ఏం చేస్తే వీళ్ళు కూడా అదే చేస్తారు, ఆయన ఫాలో అవుతారు. యేసు ప్రభు ఏం చేసేవాడు, పొద్దున్నే లేవగానే ఒక కొండకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. మనం కనీసం కొండకి కాదు ఇంట్లోనన్నా ప్రార్థన చేసుకుంటున్నాం లేవంగానే. తోమా గారు కూడా అట్లాగే ప్రార్థన చేసుకోవడానికి ఒక కొండ ఎక్కాడు. వచ్చి బల్లెంతో పొడి చంపేశారు. మనోళ్ళే, మన దేశ ప్రజలే. యేసు ప్రభు వారికి తెలీదా తోమాని భారతదేశం పంపిస్తే ఆడు పోనన్నాడు, అయినా నేను పంపించాను, ఆయన కొట్టి చంపేస్తానని తెలీదా? తెలుసు, ఆయన ప్రణాళిక చొప్పునే పంపించాడు. ఈరోజు మరి సువార్త చెప్పడానికి భయపడుతున్నారు. యేసు ప్రభు స్వయాన శిష్యుడు, ఇద్దరు కలిసి తిన్నారు, కలిసి పడుకున్నారు, కలిసి ఎన్నో సువార్తలు చేశారు, ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ప్రాంతాలు తిరిగారు. ఆయన్నే జైల్లో వేశారు, ఆఖరికి కొట్టి చంపేశారు. నిన్ను నన్ను కొడితే ఎంత,
నువ్వు మొదలకు భయపడి సువార్త చెప్పుకుని ఉంటావా కనీసం నీ పక్కన వాళ్ళకి కూడా? ఈ ఏరియా పేరే క్రిస్టియన్ పేట అనుకుంటా, మన వాళ్ళంతా క్రైస్తవులే ఉన్నారు. మరి హిందువు నేను ఒక్కనే లాగుంది. మరి ఇంకెవరన్నా హిందువులు ఉన్నారు? ఒకసారి ఎత్తండి. ప్రైజ్ గాడ్. మీరంటే నమ్ముకున్నారులే. మరి కొత్తగా ఎందుకు రాలేదు ఈ మీటింగ్ ఎవరు అంటే మీరు ఎవరికి చెప్పట్లేదు. మీరు మాత్రమే బాగా సోకుగా తయారై వచ్చారు. కొంతమందికి అదొక సోకు, కొంతమందికి ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకోవడం సోకు, కొంతమందికి పౌడర్ పూసుకోవడం సోకు. మరి నాకైతే సువార్త చెప్పడమే సోకు. దయచేసి మీరు కూడా చెప్పండి. అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతానికి వస్తే ఒంగోలు, ఎవరో అమెరికా మిషనరీ దగ్గర నుంచి ఒక ఆయన పంపించాడు, జాన్ క్లవ్ అనే ఆయన్ని. 6 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ఆయన అక్కడి నుంచి డబ్బులు అన్నీ కూడా పడవలు వేసుకుని వచ్చి ఇక్కడ అనేక మందికి పేదలకి పంచి సువార్తను చెప్తా ఉండేవాడు. 6 సంవత్సరాల పరిచయం చేస్తే ఒక్కరు బాప్తిసం తీసుకోలేదు. మళ్ళీ 6 సంవత్సరాలు చేశారు. చేస్తే ఆయన చేసిన మంచి పనుల నిమిత్తం అనేక మంది తండోపాలుగా వచ్చారంట. అయ్యా మేము కూడా బాప్తిసం తీసుకుంటాం, నువ్వు బాగా పంచి పెడుతున్నావు, అందుకని మేము కూడా నీకు సహకారిగా ఉంటావంటే ఆయన బాప్తిసం ఇవ్వలేదంట. నువ్వు నిజమైన మారు మనసు పొందితేనే నేను బాప్తిసం ఇస్తాను, లేకపోతే ఇవ్వనని చెప్పి ఆయన నిర్లక్ష్యం చేశాడు. వద్దు నేను ఇవ్వను, నా దేవుడికి చెడ్డ పేరు, మీరు నిజంగా మారు మనసు పొందండి ఇస్తాను అని. ఆయనకి 12 సంవత్సరాల తర్వాత అమెరికా మిషనరీ నుంచి టెలిగ్రామ్ వచ్చింది. జాన్ క్లోవ్, నువ్వు వెళ్ళి 12 సంవత్సరాలు అయింది, ఆ భారతదేశంలో అంతా మూర్ఖులు, తెలుగు వాళ్ళు ఇంకా మూర్ఖులు, నువ్వు అక్కడ సేవ చేయలేవు, నువ్వెవరికి బాప్తిసం ఇవ్వలేవు, వచ్చే వెనక్కి అని టెలిగ్రామ్ పంపించారు. సరే వెళ్దామని బయలుదేరతా ఒక్కసారి ప్రార్థన చేసుకొని గదిలోకి వెళ్ళిపోదామని ఆయన డిసైడ్ అయ్యాడు. గదిలోకి వెళ్ళి మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, 12 సంవత్సరాలు నేను అమెరికా నుంచి భారతదేశానికి వచ్చాను, ముఖ్యంగా ఈ ఒంగోలు ప్రాంతంలో ఈ ప్రజలంతా నశించిపోతున్నారు, వాళ్ళంతా మూర్ఖులు, భయంకరమైన త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు. మీకు అందరికీ తెలుసు స్టువర్ట్పురం అని చాలా ఫేమస్, దాని మీద ఒక సినిమా కూడా తీశారు. ఆ ప్రాంతంలో నేను సేవ చేసింది కూడా. వీళ్ళని రక్షించయ్యా అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తుంటే ప్రార్థన ఇంకా అయిపోలేదంటే వచ్చి దబదబ తలుపులు బాస్తున్నారు. ఏంటని వచ్చి చూస్తే అందరూ అయ్యా మాకు మారు మనసు వచ్చింది, మేము బాప్తిసం తీసుకుంటామంటే ఒక్కటే రోజు 2222 మందికి పక్కనే గుండ్లకొమ్మ నది అని ఉంటుంది, ఆ నదిలో బాప్తిసం ఇచ్చాడు ఆయన. ఈ బైబిల్లో పేతురు గారు ఇచ్చిన బైబిల్ వాటికంటే దాని తర్వాత లిస్ట్ అదే ఉంది చరిత్ర మొత్తానికి. అంత ఎక్కువ మంది తీసుకున్నారు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఒరిస్సా, ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. 3 పిల్లలు, ఒక పాప పెద్దది, 2 చిన్నపిల్లలు. వచ్చి ఒరిస్సా వాళ్ళు మరీ మూర్ఖులు, వీళ్ళకి ఎలా సువార్త చెప్పాలి, ముందుగా ఏదైనా సేవ చేద్దామని కుష్టి వ్యాధుల కోసం ఒక హాస్పిటల్ పెట్టాడు. ఆ భువనేశ్వర్ అవతలే ఉంటుంది బరిపడ అనే ప్రాంతం, అది మంచి టౌన్, ఇప్పుడు జిల్లా అయింది. ఆ ప్రాంతంలో ఒక కుష్టి వ్యాధుల హాస్పిటల్ పెట్టి వాళ్ళకి బాగా వైద్యం చేస్తుంటే ప్రభు ఒక రోజు దర్శనం ద్వారా కనిపించాడంట. ఏ గ్రహాం స్టైన్స్, మనుషుల్ని బాగు చేసేది నేను వాళ్ళని స్వస్థపరుస్తాను, నువ్వు వచ్చింది దేనికి, నువ్వు ఆత్మలకి సువార్త చెప్పమని చెప్పి ఆయన ప్రేరేపిస్తే ఆ పెద్ద కూతురికి ఆ భార్యకి హాస్పిటల్ అప్పచెప్పేసి ఆయన అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి ఆ కారులో 2 పిల్లల్ని ఎక్కించుకొని ఊరు తిరిగి సువార్తలు చెప్తా ఉండేవాడు. కొన్ని నెలలకి ఒక చోట 24 మంది తయారయ్యారు. వాళ్ళందరికీ ఇట్లా సబ్ పెట్టించాడు, దేవదాస్ పాస్టర్ గారు పెట్టించినట్టే. పెట్టిస్తే నేనే చెప్తే రోజు బాగోదు, ఎవరన్నా పిలిపిద్దామని మళ్ళీ కొంతమంది మిషనరీస్ని పిలిపించాడు. 3 రోజులు సభలు పెట్టుకున్నారు. 2వ రోజు సభ అయిపోయిన తర్వాత ఆ పిల్లలు అంటున్నారంట, నానా రాత్రి బాగా దోమలు గుట్టే, అందుకని వద్దు ఈరోజు ఇంటికి వెళ్ళిపోదాం పదా, రేపు వద్దామంటే వద్దు నాన్న, ఈ పల్లెటూరు ప్రజలంతా మనల్ని నమ్ముకొని చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చారు, రేపు ఒక్కరోజు అయితే అయిపోద్ది, రేపు సాయంత్రం వెళ్ళిపోదాం, వెళ్ళిపోతాం కదా అని చెప్పి పెద్ద పిల్లలకి సర్ది చెప్పుకొని మీరు పడుకోండి, నేను దోమలు రాకుండా ఇసురుతా ఉంటానని చెప్పి పిల్లలిద్దరిని చెరొక సీట్లో కారులో పడుకోబెట్టి ఆయన కూడా కూర్చొని ఇసురుతూ ఆయన కూడా నిద్రపోయాడు. ఒక భయంకరమైన మతోన్మాది దారాసింగ్ అని ఒక RSS బీజేపీ క్యాండిడేట్ వచ్చి 10 లీటర్లో 12 లీటర్లో పెట్రోల్ పోసి మొత్తం ఉరికెట్టేసి కారు మొత్తాన్ని కాలు పెడితే 3 సజీవ దహనం, బూడిదైపోయారు. మీడియా వాళ్ళంతా వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళారు. అమ్మా పలానా వ్యక్తి చంపేశాడు కదా మీ ఆయన్ని, మరి మీరు ఏమంటారు, మీ వాగ్మూలం మాకు కావాలి అంటే యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొనును, నేనేమీ అనట్లేదు, ఎవరైతే చంపారో నేను ఆయన మనస్ఫూర్తిగా క్షమిస్తున్నానని చెప్పిందంట. ఈ విషయం అక్కడ ఇక్కడ మీడియాలో పడి రాష్ట్రపతి దాకా తెలిసింది. పిలిపిస్తే ఆవిడ్ని పిలిపించి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. మీరంతా గూగుల్లో కొట్టండి వస్తుంది. గ్రహాం స్టైన్స్ అనే పాస్టర్ గారి మిషనరీ వైఫ్కి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు మన భారతదేశం తరపున. ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ భారతదేశం, ఎక్కడ 3 చనిపోయారు, అయినా కూడా హాస్పిటల్ ఇంకా నడుస్తూనే ఉంది, వాళ్ళ పరిచయం ఇంకా సాగుతూనే ఉంది. మరి మనం ఏం చేస్తున్నాం, మనం పుట్టుతోటే క్రైస్తవులం,
మన ప్రాంతాన్ని మనమే బాగు చేసుకోలేకపోతే ఇంకా వాళ్ళు వేరే దేశానికి వచ్చినట్టుగా మనం వేరే ప్రాంతానికి ఎలా వెళ్ళగలం? వెళ్ళలేం, తెలుసుకోవాలి. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే విలియం కేరీ, కలకత్తా. మీరు చదివిన చదవకపోయినా ఈ రోజు మీ చేతిలో బైబిల్ ఉందంటే ఆయన వల్లే. ఆయన ఎక్కడో ఇంగ్లాండ్ మిషనరీ దగ్గర నుంచి వచ్చాడు, బ్రిటిష్ మిషనరీ. భార్య పిల్లలతో వచ్చాడు. వచ్చి వీళ్ళకి సువార్త కాదు, ముందు నేను సేవలు చేయాలని అనేక సేవలు చేశాడు. ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ పెట్టింది ఆయనే, సేవింగ్ బ్యాంక్ పెట్టింది ఆయనే, ఈ రైల్వే పనులకు చాలా హెల్ప్ చేశాడు. మొట్టమొదటిగా ప్రింటింగ్ తయారు చేసింది ఆయన, మన భారతదేశంలో ప్రింట్ లేనప్పుడు. 14 భాషలు ఆయన ఓన్గా నేర్చుకున్నాడు. భారతదేశంలో నేను సువార్త ప్రకటించాలంటే ముందుగా నాకు వాళ్ళ భాష రావాలి అని. వాళ్ళ టీంలో వాళ్ళంతా ఇంకో 30 భాషలు నేర్చుకున్నారు. మొత్తం 44 భాషలు నేర్చుకున్నారు. బైబిల్ మనమే ప్రింట్ చేద్దామని తర్జుమా చేసి ముందు పాత నిబంధన వేశారు. పాత నిబంధన ప్రింట్ అయిపోగానే మొత్తం కాలిపోయింది. మళ్ళీ వేశారు, భార్య చనిపోయింది. మళ్ళీ వేశాడు, పూర్తి చేశారు, పిల్లలు చనిపోయారు. మొత్తానికి ఇంకా పూర్తి చేసి ఆయన కూడా చనిపోయాడు. ఈ రోజున మన చేతిలో బైబిల్ ఉందంటే ఒక మిషనరీ విలియం కేరీ. వాళ్ళు మిషనరీస్, వాళ్ళు క్రైస్తవులు. మనం ఎవరికి క్రైస్తవులం? నెత్తి మీద ముసుగేసుకోవడానికి క్రైస్తవులమా? మంచి సోగ్గా రెడీ అవ్వడానికి క్రైస్తవులమా? కూడిపెట్టే టయానికి రావడానికి క్రైస్తవమా? మందిరంలో పాటలన్నీ అయిపోయిన తర్వాత వచ్చేది చిల్లర మార్చి కానికేయడం క్రైస్తవమా? దేనికి మనం క్రైస్తవులం? అక్కడి నుంచి బీహార్ వెళ్తే చెన్నై ప్రాంతంలో ఒక ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్ చదివాడు, అగస్టిన్ జబరాజ్. బాబు నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలంటే దేవుడి దర్శనంలో వెళ్ళిపోయాడు బీహార్కి. 5 రూపాయలు ఇస్తే గొంతు కోసేస్తారు వాళ్ళు. 2 రూపాయలు ఇస్తే కోరిన అమ్మాయిని పడుకోబెట్టి వ్యభిచారం చేపిస్తారు. అలాంటి ప్రాంతం అది. ఇప్పటికీ 50 రూపాయలు ఇస్తే గొంతుకు చంపేస్తారు బీహార్ వాళ్ళు. అలాంటి ప్రాంతంలో సేవ చేయమంటే సైకిల్ మీద రోజుకి 80-100 కిలోమీటర్లు తిరిగాడంట సువార్త నిమిత్తం. ఆయన అసలు బీహార్కి నేను ఏం చేయగలను మొత్తం రీసెర్చ్ చేస్తే బీహార్లో 52 గ్రామాల్లో ఓన్లీ వ్యభిచారమే చేస్తారు. భార్య వ్యభిచారం చేస్తుంటే భర్త కాపలా ఉంటాడు, డోర్ దగ్గర ఎవరు రాకుండా, రెండో కస్టమర్. వాళ్ళకి ఆ నిరోధులు కండోములు పిల్లలే వెళ్ళి కుట్టు దగ్గరికి వెళ్ళి కొనుక్కొస్తారు. తల్లి వ్యభిచారం చేసినంతసేపు ఆ మంచం కిందనే పడుకోవాలి పిల్లలు కూడా, ఎందుకంటే వాళ్ళకి చిన్న చిన్న గదులు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. వాళ్ళందరినీ కూడా ఆయన గ్యాదర్ చేసి 52 గ్రామాల్లో ఉండే ప్రజలందరికీ కోసం ఆయన హాస్టల్స్ పెట్టి ఆ వ్యభిచారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పిల్లలందరూ ఈయన చదివిస్తున్నాడు. మన దేశంలో అతి కిరాతమైన భయంకరమైన దొంగలు రౌడీలంతా బీహార్లోనే ఉంటారు. కానీ ఎక్కువ మంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఆ రాష్ట్రంలోనే ఉంటారు. మన రాష్ట్రంలో కూడా ఉన్నారు 2-3. వాళ్ళ పిల్లలు కూడా ఈ రోజున ఆయన స్కూల్ ఆయన కాలేజీలోనే చదువుతున్నారు. జెమ్స్ ఆర్గనైజేషన్ అని మీరంతా గూగుల్లో కొట్టండి, వస్తుంది. వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు మిషనరీలు. మనం ఎవరికి క్రైస్తవులం? పేరుకు మాత్రమే క్రైస్తవులమా? అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే పంజాబ్, సాధు సుందర్ సింగ్. ఆయన పెళ్లి చేసుకోలేదు, కాషాయ వస్త్రాలు ధరించేవాడు, 2 జతల బట్టలు, చేతిలో కర్ర, నెత్తిన తలబాగా, కొంచెం గడ్డ పెంచుకున్నాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 2 సార్లు నడిచి మరీ సువార్త ప్రకటించాడు. ఈ ఎల్ఎఫ్ చర్చి ఆయన అభిషేకిస్తేనే తయారైంది. ఆ జాషువా డానియల్ గారు వాళ్ళ నాన్నకి సాధు సుందర్ సింగ్ వాళ్ళ షాల్వా ఇచ్చేసాడు. ఆయన ఒంటి మీద షాల్వా ఇచ్చేసాడు, నువ్వు సేవ చేయని. ఆయన అన్నాడంట, అయ్యా నేను కూడా నీతో పాటు వస్తానంటే, నువ్వు కాదు, నీ మీద మంచి అభిషేకం ఉంది, నేను అభిషేకిస్తాను, సేవ తీసుకుని ఇక్కడే సువార్త స్టార్ట్ చేయమంటే భయంకరమైన సేవ వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి టిబెట్ అనే ప్రాంతం ఇప్పుడు చైనాలో గెలిచిపోయింది. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చేటప్పుడు మంచులో కూరుకుపోయాడా ఎవరికి తెలియదు, ఎవరైనా చంపి పాతి పెట్టారా ఎవరికి తెలియదు, దేవుడే ఆలోక ఏరియాలాగా తీసుకెళ్ళిపోయాడా ఎవరికి తెలియదు. అది ఆయన హిస్టరీ. ఆయన ఆ మంచు పర్వతాల మీద నడుస్తూ ఉంటే ఆ కాళ్ళలో నుంచి రక్తం కారిపోయిందంట, రక్తసిక్తం అయిపోయిందండి ఆయన పాదాలని. ఆయన ఇంటికి వెళ్ళాం మేము కూడా, ఆయన ఇల్లు ఉంది, ఆయనకు ఒక మందిరం ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మేము భోజనం కూడా చేసి వచ్చాం. అలాంటి భక్తుడు ఆయన. ఆయన హిమాలయ పర్వతాల్లో తిరిగాడు కదా, మేము కూడా ఆ ప్రాంతంలో తిరగాలని చెప్పి కారు వేసుకుని ఇండియా అంతా వెళ్ళేటప్పుడు వెళ్ళాం. ఆయన ఆ మంచు కొండలు ఎంతైతే ఉంటాయో అవన్నీ కరిగి ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది. మనం ఎంత దూరం వెళ్తే అంత దూరం ఆ హిమాలయ పర్వతాల్లో. అంటే కాశ్మీర్ నుంచి మళ్ళీ తిరిగి లే లడాక్ మీదుగా మళ్ళీ హిమాచల్ ప్రదేశ్ వచ్చే వరకు కూడా ఉంటుంది ఆ నది. ఆ పారే నీళ్ళలో ఒకసారి చేయి పెడితే ఎంతవరకు అయితే నీళ్ళలో మురుగుతుందో అంతవరకు గడ్డగట్టిపోద్ది రక్తం, అంత చల్లగా ఉంటాయి నీళ్లు. ఆయన దాంట్లోనే 2 జతలు. ఈ రోజున మన వాళ్ళక ఒక్కో పాస్కి 50 జతలు 100 జతలు కూడా ఉంటాయి. లగ్జరీ కార్లు, లగ్జరీ సెల్ ఫోన్లు అన్నందుకు నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళాం, మంచి సువార్థికుడు ఆయన, 70 దేశాల్లో మిషనరీ పరిచయం చేస్తున్నాడంట. ఓ పాత ఫోన్ 2 ఏళ్ల మందం ఉంది, ఓన్లీ టైం చూసుకోవడానికే వాడుతున్నాడు ఆయన ఫోను.
ఈ రోజున ఒక్కొక్కరికి BMW కార్లు, బెంజ్ కార్లు, ఐఫోన్లు, ట్యాబులు, వాళ్ళ పిల్లలకి లగ్జరీ, వాళ్ళకి లగ్జరీ. యేసు ప్రభు కూడా అదే లగ్జరీ అనుభవించాడా? మరి గొప్ప గొప్ప మిషనరీలంతా అదే లగ్జరీ అనుభవించారా? మరి మనం ఎందుకు లగ్జరీగా అనుభవించాలి? మనం ఎందుకు మరి ఆయనకి మాదిరిగా ఉండకూడదు? 2 జతలు ఆ చన్నీళ్ళలో పిండుకునేవాడు, వేసుకునేవాడు. ఆయన స్నానం చేసిన దగ్గర మనం స్నానం చేస్తే చచ్చిపోతాం, కనీసం వంట అన్నం చేసుకుని తిన్నామని అక్కడే పెట్టి 2 గంటలు అన్నం వండితే కింద నుంచి మంట వస్తుంది, పైనుంచి చల్లారిపోతుంది. ఆ 2 గంటలు అయిపోయిన తర్వాత భోజనం చేసాం. 2 గంటల కల్లా నా లంగ్స్ అన్ని పాడైపోయినా. 4 నెలలు పట్టింది దగ్గు నుంచి బయటికి రావడానికి. ఇప్పటికీ వస్తున్నా దగ్గు. 2 గంటలకే నా లంగ్స్ అన్ని పాడైపోతే ఆయన జీవితకాలం అంతా ఆయన సువార్త మంచి పర్వతాల్లోనే చేశాడు. మరి ఆయన జీవితం ఏంటి? ఆయన ఒక మాదిరికరం, ఆయన ఒక క్రైస్తవుడు, ఆయన ఒక అన్య కుటుంబంలో నుంచి దేవునిలోకి వచ్చాడు. మరి మనం అంతా పుట్టుకతో క్రైస్తవులం. మరి ఏం చేస్తున్నాం మనం? ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా మారండి. అనేక మందిని మన కోసమే ప్రభు పంపించాడు. వాళ్ళందరూ చనిపోయారు. ఆ వాక్యం నేనైతే అదే రాసుకున్నాను. కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది అని సువార్త చెప్పుకుంటూ భారతదేశానికి అనేక మంది వచ్చారు. అనేక మంది చంపేశారు. మనం ఇంకా బ్రతకాలనుకుంటున్నాం. తెలుసుకోండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11, 12 వచనాలు. అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుడకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్దనున్నది. ఇది మనిషి జీవితం. నువ్వేం చేస్తావో చెయ్యి. సువార్త చేస్తావా? చెయ్యి. సిగరెట్లు తాగి తిరుగుతావా? తిరుగు. అక్రమ సంబంధం పెట్టుకొని వ్యభిచారంలో బ్రతుకుతావా? బ్రతుకు. దొంగతనం చేస్తావా? చెయ్యి. ఆయన రాబోతున్నాడు. ఎన్ని రోజులు నామకార్థంగా ఉన్నా నీ జీవితం పతనమే. నీదంటూ ఏమీ లేదు. ఈ లోకంలో మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని వేసుకున్న బట్టలు కూడా ఇక్కడే ఉండిపోతాయి. కానీ నువ్వు పని చేస్తే నీ కోసం జీతం ఆయన దగ్గర ఉంది. ఆ జీతం కోసం మనం పాకులాడాలి. ఆయన ఇచ్చే డబ్బుల కోసం మనం గుడికి పరిగెయ్యాలి. తెలుసుకోండి, లేకపోతే చాలా ప్రమాదం. నువ్వు సువార్త ప్రకటించకపోతే ఏమవుతుంది? ఇక్కడ రాసి పెట్టింది. నువ్వు సువార్త ప్రకటించకపోతే ఏమవుతుందో ఇక్కడ తెలుసుంది. ఇక్కడ రాసి పెట్టాడు దేవుడు. అందరూ చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నువ్వు సువార్త ప్రకటించకపోతే వాళ్ళు ఎందుకు నరకంలో కాలిపోతున్నారు? అక్కడ ఎందుకు అగ్ని ఆగట్లేదు, పురుగు చావట్లేదు? ఈ ప్రపంచంలో 825 కోట్ల మంది ప్రజలుంటే ప్రతిరోజు 1,65,000 మంది పుడుతున్నారు. ప్రతిరోజు 1,35,000 మంది చచ్చిపోతున్నారు. ఈ చనిపోయిన వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతున్నారు. అక్కడ అగ్ని ఆరట్లా, పురుగు చావట్లా. ఎంతో మందిని మిషనరీస్ని పంపిస్తే చంపేస్తున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? ప్రతి క్రైస్తవులకు మిషనరీగా మారాలి. మిషనరీ అంటే అన్ని వదిలేసుకొని తిరగాలని కాదు. నీ ఇంటి పక్క వాళ్ళకి నువ్వు సువార్త చెప్పు, నీ ఇంటి ఎదురు వాళ్ళకి నువ్వు సువార్త చెప్పు, నీ వీధిలో వాళ్ళకి నువ్వు సువార్త చెప్పు, నీ పనిలో నువ్వు సువార్త చెప్పు. నువ్వెలా చెప్తావు? నీ సాక్ష్యమే దరిద్రంగా ఉంటుంది. నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఆ తర్వాత నువ్వు ఎదుటి వాళ్ళకి సువార్తను చెప్పాలి. చెప్పకపోతే చాలా ప్రమాదం. మనకంటే గొప్ప గొప్ప వాళ్ళంతా చనిపోయారు. కోటీశ్వరులు, పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళు చనిపోయారు. ఇంకా నిన్ను బ్రతికించే ఉన్నాడు దేవుడు. దేనికి? గట్టి పీకడానికా? ఆయన పని చేయడానికి, ఆయనకి సాక్షిగా ఉండటానికి. ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నిన్ను ఉంచాడు. ఇంకా నీ పని నువ్వు చేసుకోవడానికి కాదు, ఆయన పని నువ్వు చేయడానికి ఉంచాడు. జీతం ఆయన దగ్గర ఉంది. మేమంతా వస్తే ఇక్కడ ఎందుకు కానుకలు తీసుకోవట్లేదు? పాస్టర్ గారు ఇచ్చే డబ్బులు ఒకసారి డీజిల్ పంపిస్తే అయిపోతాయి. ఆయన ఇచ్చే డబ్బులు ఎప్పటికీ అయిపోవు. ఎవరి దగ్గర రూపాయి తీసుకోకపోయినా చాలా మీటింగ్లకు వెళ్ళాం. చాలా రోజుల నుంచి సువార్త సాగుతూనే ఉంది. చాలా బిజినెస్లు చేశా, చాలా వ్యాపారాలు చేశా. ఎప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఎవరన్నా కానికిస్తారంటే నాకు ఒత్తయ్యా బాబు అని వెళ్ళిపోయినా కూడా నా దగ్గర బొచ్చే డబ్బులు ఉన్నాయి. అది ఆయన ఇచ్చే జీతం. మనం పని చేయడానికి పూనుకోవాలి. డబ్బులు మన వెనకాల పరిగెత్తుతాయి. తెలుసుకోండి. మీరంతా చాలా సీనియర్ క్రైస్తవులు, మీకు అందరికీ తెలుసు. ధనవంతుడు లాజరు. ధనవంతుడు పాతాళంలో కేకలు పెడుతున్నాడు. ధనవంతుడు తినంగా మిగిలిన అన్ని రొట్టె ముక్కలు తినేవాడు. దరిద్రుడైన లాజరు ఒళ్ళంతా పుండ్లు, కురుపులు, అయినా కూడా పాప అలాగే తిని బ్రతికేవాడు. ఇద్దరు ఒక రోజు చనిపోయారు. పాతాళానికేమో ఆయన వెళ్ళిపోయాడు. అబ్రాహాము రొమ్మునేమో కొనుక్కోబడ్డాడు దరిద్రుడు.
వీడికి కేకలు పెడుతున్నాడు పాతాళంలో నుంచి, తండ్రి అయిన అబ్రహామా, నేను ఈ పాతాళంలో నరక యాత్ర పెడుతున్నానయ్యా. ధనవంతుడు క్రైస్తవుడే. తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తున్నాడు. అంటే ఇది క్రైస్తవుడే, నామకార్థంగా మనలాగే బ్రతికాడు. టయానికి మందిరానికి రాడు, చప్పట్లు కొట్టడు, పరిచర్య చేయడు, సువార్త ప్రకటించడు, సావుడికి లోబడి ఉండడు, మాదిరికరమే లేదు. వీడి ఇష్టానుసారం సిగరెట్లు తాగాడు, మందు తాగాడు, వ్యభిచారం చేసి అన్ని చేశాడు, సుఖానుభవాలు అనుభవించాడంట. అయ్యా, నేను ఈ పాతాళంలో యాత్ర పడలేకపోతాను ప్రభా, ఒక్కసారి నాయన దరిద్రుడైన లాజరుని పంపించు, చిటికిన వేరైనా ముంచిన నాలుగు మీద వేస్తాడేమో, నేను చల్లబెడతానని కేకలు పెడుతున్నాడు. కుదరదు. నువ్వు బ్రతికిన రోజు సుఖానుభవాలు అనుభవించావు, నువ్వు అక్కడే నరకయాత్ర పడవని చెప్తాడు పైనుంచి. అయ్యా సరేనయ్యా, నేనంటే నా ఎట్లాగో పాతాళంలో పడిపోయాను, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళనైనా రక్షించుకోవడానికి నైనా ఆ దరిద్రుడు ఒకసారి పంపించయ్యా, సువార్త ప్రకటిస్తాడు. కుదరదు. బ్రతికినప్పుడే నువ్వు రక్షణలో ఉండాలి, బ్రతికినప్పుడే నీ వారిని నువ్వు నీ కంట్రోల్లో పెట్టుకోవాలి, దేవుని మార్గంలో ఉంచుకోవాలి, వాళ్ళకి సువార్తను ప్రకటించాలి. గడ్డం పట్టుకుంటావా, చేతులు పట్టుకుంటావా, అవసరమైతే కాళ్ళు పట్టుకో. నువ్వు చనిపోకముందే నీ వారిని మంచి మార్గంలో పెట్టుకో, దేవుళ్ళో పెంచు. ఒకసారి చనిపోయిన తర్వాత వాళ్ళు కూడా రారు, వాళ్ళు రక్షణలో ఉంటేనే వస్తారు. కుదరదు. మీరు వాళ్ళకి చెప్పడం కూడా కుదరదని అక్కడి నుంచి చెప్పేసాడు, అయిపోయింది. అందుకని దయచేసి మీరు మాత్రమే ప్రభు నమ్ముకొని సాక్షిగా ఉండటం కాదు, మీ ఇంట్లో వాళ్ళని, మీ బంధువుల్ని, మీ మిత్రులు అనేక మందిని కూడా ఈ మార్గంలో పెట్టండి, లేకపోతే చాలా ప్రమాదం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటను తుప్పును తినివేయు, దొంగలు కన్నము వేసి దొంగిలదరు. 20వ వచనం, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా బిజినెస్ చేశాను, కోట్ల రూపాయలు పోయి. నేను ఓన్లీ గవర్నమెంట్గా GST 1,70,00,000 కట్టా. కానీ ఇప్పటి వరకు నేను 1,35,000 మందికి సువార్త చెప్పే 74 మంది బాప్తీసం తీసుకున్నారు. నా ఆస్తి అదే 74 కోట్లు. ఆయన చెప్తాడు, ఈ లోకం కోసం నువ్వేం సంపాదించుకోవద్దు. మొన్న ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు, ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఆయన కంపెనీస్ ఆయనవి కాదు, ఆయన భార్యే కాదు, ఆయన పిల్లలే కాదు. ఈ భూమి మీద ఉన్నంత వరకే ఆయన భార్య, పిల్లలు, ఆయన కంపెనీలు. ఆయన జీతం అక్కడ ఉంది, అది తీసుకోవడానికి వెళ్ళాడు. మరి మనమంతా ఏం తీసుకోవడానికి ఉన్నాం? ఈ సెకండ్ చనిపోతే మనం ప్రభుకి ఏం లెక్క చెప్తాం? మన మాదిరికరంగానే ఉన్నామా? వాక్యానుసారం జీవిస్తున్నామా? ప్రార్థనాపూర్వకంగా ఉంటున్నామా? అనేక మందిని అగ్నిలో నుంచి లాగిన ఎదురు సాక్షిగా నిలబెట్టామా? మరి ఏం చెప్పుకుంటావు ప్రభుకి? దయచేసి తెలుసుకోండి. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 18వ వచనం, నేను ఫ్రీగానే ఎందుకు చేస్తున్నాను సువార్త పరిచర్య అనే దానికి నా కోసం కూడా ప్రభు మంచి వాక్యం రాసి పెట్టాడు. మీరు చదవండి, అది కూడా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 18వ వచనం, అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకోనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతము. నేను సువార్తకి డబ్బులు ఆశించను. నేను చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ప్రభు నాకు రక్షణ ఇచ్చాడు ఉచితంగానే, నేను కూడా ఉచితంగానే ప్రకటించాలి. ఈ రోజున డబ్బుల కోసం వచ్చే పాస్టర్లు చాలా మంది ఉన్నారు, డేట్లు కూడా ఖాళీ ఉండవు, బైబిల్ కూడా తెరిచి ఒక వాక్యం రిఫరెన్స్ చెప్పరు, పైన 4 పూత పూసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి బోధనలో ఉండబాకండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. మరి మీరు అనుకోవచ్చు, అయ్యా మరి ఇక్కడేం సంపాదించుకోవద్దన్నావు, మరి భూమి మీద పరలోకంలో సంపాదించుకోవడం, మీ ధనం అక్కడ ఉండాలి, ఇక్కడే తుప్పు పట్టిపోతుందని ప్రభు చెప్తాడు. మరి మీ సంగతి ఏంటని? అవును, వాస్తవమే. ఆ ప్రవీణ్ పగడాల గారు ఇక్కడ సంపాదించేంత ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు అక్కడికి. అక్కడుంది ఆయనకి. మీకు అందరికీ తెలుసా మనకి స్థలాలన్నీ పరలోకంలో ఉన్నాయని? ఉన్నాయన్న ఒకసారి చేతులు ఎత్తండి. సగం మంది ఎత్తలేదు, ఎందుకంటే మీకు వాక్యం తెలియదు. యేసు ప్రభు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. బ్రతికి రేపు సిలువైపోతున్నారు ఆయనకి. ఈ శిష్యులంతా అడుగుతున్నారు, ప్రభువా ఇన్ని రోజులు నీతో పాటు తిన్నావు, నీతో పాటు పడుకున్నాం, నీతో పాటు సువార్తలు చేసాం, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు ప్రభా, ఎక్కడికి వెళ్తున్నావయ్యా? ఆయన అంటున్నాడు, ఆ 14 వచ్చిన చదవండి మీరు, 14వ అధ్యాయం 2 నుంచి 3 దాకా. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ఇటు చూడండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు,
ఒకవేళ లేకపోతే నేను మీకు అబద్ధం చెప్పట్లేదు అని నిరూపించుకుంటున్నాడు ఆయన. యేసుప్రభు వారు మనల్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళాడు? ఇక్కడ రాసి పెట్టాడు, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకుని పోవుదును, నేను వెళుచున్న స్థలములకు మార్గము మీకు తెలియనని చెప్పాను. యేసుప్రభు వారు ఎందుకు వెళ్ళారు? ఆ మార్గం మీకు ఎవరికైనా తెలుసా? ఆ మార్గంలో మీరు ఉన్నారా? అనేక మందిని ఆ మార్గంలో తీసుకుని వస్తున్నారా? మరి మీకోసం అక్కడ స్థలం లేదు. అక్కడ స్థలం కావాలంటే ఇక్కడ ఆయన పని చేయాలి. ఇక్కడ పని చేయకపోతే వ్యర్థమే. ఇక్కడంటే నీకు ఇల్లు లేకపోతే అద్దె కొంపలోనే ఉండొచ్చు, లేదంటే ఎన్టీఆర్ కాలనీ జగన్ కాలనీ ఇవ్వచ్చు, కానీ నీకు అక్కడ మాత్రం ఉచితంగా రాదు. నువ్వు ఇక్కడ పని చేస్తే నీకు అక్కడ స్థలం ఉంది, అక్కడ స్థలం ఉంది అనేది సత్యం. యేసు ప్రభు వారే చెప్తున్నారు. ఆ స్థలం కోసం ఆశ పెట్టుకొని మనం బ్రతకాలి, లేకపోతే చాలా కష్టం. అక్కడ ఆ స్థలం కావాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి? దాన్ని కూడా ప్రభు రాసి పెట్టాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయించుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవ్వడిలో పని చేయలేడు. ఇప్పుడు మనకు పగలు, మన సౌత్ ఇండియాలోనే పగలు, మిగతా రాష్ట్రాల్లో రాత్రి. ఈ విషయం మీకు తెలుసా? అమెరికాలో కాదు రాత్రి, నార్త్ ఇండియా మొత్తం రాత్రి. ఇప్పుడు పగలు అంటే ఇప్పుడు మనకు పగల అవకాశం ఉంది సువార్త ప్రకటించడానికి. వాళ్ళకి రాత్రి అయింది. యేసు ప్రభు దేవుడిని సువార్త పత్రిక ఇస్తే 7 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షల జరిమానా. వందల మంది మగ్గుతున్నారు జైళ్లలో. ఒక యూపీ జైల్లోనే 70 మంది ఉన్నారు. 65 సంవత్సరాల పైబడిన ఏజ్ వాళ్ళు. రేప్ చేసిన వాడికి బెయిల్ వస్తుంది, మనిషిని చంపిన వాడికి బెయిల్ వస్తుంది. ఆవుని ఏదన్నా అంటే వాడికి బెయిల్ రావట్లా. దేవుడు మంచి దేవుడు. నువ్వు బిడీలు మాను, సిగరెట్లు మాను, మందు మాను, వ్యభిచారం మాను. నువ్వు మానలేకపోతే దేవుడు హెల్ప్ చేస్తాడు. ఇదిగో చదువుకో, సువార్త పత్రిక అంటే తీసుకెళ్ళిపోయి లోపలేస్తున్న వాడికి బెయిల్ రావట్లా. 8 నెలల పైబడి ఉన్నారు ఇంకా జైళ్ళల్లో, వాళ్ళకి రావట్లా బెయిల్. వాళ్ళకి రాత్రి. ఇప్పుడు మనకు కూడా రాత్రి రాబోతుంది. అప్పుడు ఎవరు చేయలేరు. మోడీని మన కోసమే పెట్టాడు. ఇప్పుడు అవకాశం ఉంది. దయచేసి సువార్తను ప్రకటించండి. అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. ఏ ఒక్కరు నరకానికి వెళ్ళడానికి ప్రభు మన కోసం వచ్చి ప్రాణం పెట్టలేదు, మనందరి కోసం ఆయన పెట్టాడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అయ్యా నాకు పగలు వద్దు, ఆ చీకటి వద్దు, నాకు నార్త్ ఇండియా వద్దు, సౌత్ ఇండియా వద్దు, నేను ఎవరి సొమ్ము తినట్లేదు, నేనే కష్టపడుతున్నా, నా సొమ్ము నేనే తింటున్నా, ఏదో నేను మందిరానికి వెళ్తున్నా, 2 పాటలు పాడుతున్నా, చప్పట్లు కొడుతున్నా, చిల్లర మారుస్తున్నా, కానికేస్తున్నా, పాస్టర్ గారితో నెత్తిని చేపెట్టుకుని వెళ్ళిపోతున్నాను, నేను సువార్తలు చేయలేను అని నువ్వు అనుకున్నావు అనుకో, నీకోసం ఒక అద్భుతమైన వాక్యం బైబిల్లో రాసిపెట్టాడు దేవుడు. అందరూ చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ప్రతి జీవితానికి గొడ్డలు పెట్టినాడు ఆయన. ఆల్రెడీ నన్ను వేసాడు, ఉన్నది మొత్తం. ఆ తర్వాత బుద్ధి వచ్చింది, ప్రభువా నేను నీ పని చేస్తానయ్యా, ఇంక వేరే పని చేయను, ఇన్ని రోజులు నేను గ్రహించలేకపోయా, నామకార్థమైన క్రైస్తవుడిగా ఉండిపోయా, ఇప్పుడు నేను ప్రకటిస్తానయ్యా అని తీర్మానం చేసుకుని దేవుడు పని చేస్తున్నాను. నా అకౌంట్లో 1,40,00,000 రూపాయలు ఉన్న రోజు కూడా ఉంది, నాకు తృప్తి లేదు. కోరిన మందు తాగాను, తృప్తి లేదు. కోరిన ఫ్లైట్ ఎక్కాను, తృప్తి లేదు. ఒక్కరోజు సువార్త చెప్తే ఎంతో తృప్తి అండి. ఈ తృప్తి మీరు కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు. ఒక్కరోజు సువార్త చేయండి, మీకు తెలిసింది. చాలా అద్భుతం. అంత ప్రశాంతత ఇంకే పనిలో ఉండదు. దయచేసి ప్రతి జీవితానికి గొడ్డలు పెట్టే ఉన్నాడు. నీ జీవితానికి నువ్వు గనక లెక్క చెప్పకపోతే ఏ రోజు వేస్తాడో తెలియదు. నన్ను వేసాడు, నేను మారాను. మిమ్మల్ని వేయక ముందే మీరు మారండి, అది ఉత్తమం. ఉన్నదంతా తీసిపడేసిన తర్వాత మారేం ఉపయోగం? అందుకని అన్నీ ఉన్నప్పుడే మీరు మారండి, మంచిగా ఉంటుంది. మీరంతా చిన్నప్పటి నుంచి మంచి క్రైస్తవులు, నాకంటే చాలా సీనియర్లు, మీకు అన్నీ తెలుసు. పరలోకం ఎంత ఉందో మరి మీకు తెలుసా? పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో బైబిల్లో రాసి పెట్టాడు ప్రభు. పరలోకం భూమి అంత పెద్దగా అయితే లేదు, చాలా చిన్నదే. భూమి తూర్పు మొదలుకొని పడమర వరకు 40,075 కిలోమీటర్లు ఉంది భూమి. దీని మీద 825 కోట్ల మంది జనాభా ఉన్నారు. కానీ పరలోకం చాలా చిన్నదే. పరలోకం ఎంత చిన్నదో బైబిల్లో రాసి పెట్టాడు. నాకు తెలుసు పరలోకం ఎంత ఉందన్న ఒకసారి చేతులెత్తండి. మీరు బైబిల్నే చదవట్లేదు, అది ఎలా తెలుస్తుంది మీకు?
ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనంలో రాసి పెట్టాడు ఎన్ని కిలోమీటర్లు ఉందో, గజాలతో సహా ఉంది దాంట్లో. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకరతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమానముగానున్నది. 750 కోసులంట. ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోండి ఫోన్లు ఉన్న వాళ్ళు. ఒక కోసు అంటే 3075 మీటర్లు, 3 కిలోమీటర్ల 75 మీటర్లు ఒక కోసు అంటే. ఇంటూ 750, 2306 కిలోమీటర్ల నుండి 2400 కిలోమీటర్ల వరకే ఉంది పరలోకం. మిగతాదంతా ఏముంది? పాతాళం ఉంది. ఈ పరలోకంలోకి ఎవరు ఎంటర్ అవుతారు? భక్తులు మాత్రమే ఎంటర్ అవుతారు. నేను భక్తుడిని అన్నోళ్ళంతా ఒకసారి చేతులెత్తండి. భక్తుడిని భక్తురాలు అన్నోళ్ళు. దేవుడికి స్తోత్రం. మరి మిగతా వాళ్ళంతా ఎత్తలా. మిగతా వాళ్ళు ఎత్తలేదు అంటే అర్థం ఏంటంటే నేను భక్తుడిని కాదు, నేను భక్తిహీనుణ్ణి, నేను భక్తిహీనురాలుని అని మీ ఉద్దేశం. అయితే మంచిదే, దేవునికి స్తోత్రం. మీకోసం కూడా ఒక మంచి అద్భుతమైన వాక్యం రాసి పెట్టాడు బైబిల్లో. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. అర్థమైందండి? నరకములో కాల్చడానికి కూడా దేవుడే నిన్ను తయారు చేశాడేమో తెలుసుకో. ఆ గుంపులో ఉండబాకు. నువ్వు పరలోకం గుంపులోకి రండి. యేసు ప్రభు ఒకసారి ఈ భూమి మీదకి వచ్చి మన కోసం దెబ్బలు తిని కొట్టించుకొని ఉమ్మించుకొని ఆఖరికి ప్రాణం పెట్టి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. అవును అన్న ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. కొంతమంది ఎత్తలేదులే. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ రానై ఉన్నాడు. యేసు ప్రభు వారు నా కోసం ఈ భూమి మీదకి రానై ఉన్నాడు అన్నది ఒకసారి చదివేతండి. కొంతమంది ఎత్తారు కానీ మీరు ఇంకా భ్రమలోనే ఉన్నారు. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు, భూమి మీదకి రాడు రెండోసారి. ఆయన వెళ్ళిపోయిందైతే ఒకటేసారి కానీ వచ్చేది 2 సార్లు అనమాట. ఒకసారి రహస్యంగా వస్తాడు, ఆ తర్వాత వచ్చేసారి బహిరంగంగా వస్తాడు. యేసు ప్రభు వారు మధ్యాకాశంలోకి వచ్చి భూ అని ఒక బోర వస్తాడు. ఆ బోర శబ్దం వినపడగానే రెప్పపాటులో మనమంతా మహిమ శరీరం ధరించుకొని ఆయన దగ్గరికి ఎగిరి వెళ్ళిపోవాలి. అలాంటి ప్రార్థనా శక్తిలో నువ్వు ఉన్నావా? అలాంటి భక్తిలో నువ్వు ఉన్నావా? మరి ఎందుకు ఇన్ని రోజుల నుంచి చర్చకు వస్తున్నావు? ఇన్ని రోజులు నా దేవుడు యేసుప్రభుని ఎందుకు చెప్పుకుంటున్నావు? యేసుప్రభు వస్తున్నాడు, కాలం సంపూర్ణమైంది, ఆయన రాజ్యం సమీపించింది చెప్పుకోవటమేనా? నీ జీవితంలో క్రియలంటే ఉండవా? ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. ఎవరైతే ప్రార్థన పూర్వకంగా మెలకుగా ఉంటారో వెళ్ళిపోతారు వాళ్ళు పైకి, దేవుడి దగ్గరికి. మీకు అందరికీ తెలుసు బైబిల్లో 10 మంది కన్యకలు, 5గురు బుద్ధి కలిగిన వాళ్ళు, 5గురు బుద్ధి లేని కన్యకలు. ఆ బుద్ధి కలిగిన వాళ్ళకి ఒత్తుంది, నూనె ఉంది. ఈ బుద్ధి లేని వాళ్ళకి ఒత్తుంది కానీ నూనె లేదు. ఆ నూనెను సంపాదించుకోండి. ఆ నూనెని ప్రార్థనాపూర్వకంగా సువార్తన చేయటమే ఆ నూనె. ఆ నూనె లేకపోతే నువ్వు ఎత్తబడవు. ఎత్తబడకపోతే నువ్వు నాశనం జరగడం కోసం తయారు చేయబడ్డావు. సరే, మొత్తానికి సంఘం ఎత్తబడితే 7 సంవత్సరాల పైన గొర్రెపిల్ల విందు. ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. ఆ గొర్రెపిల్ల విందు అంటే మీకు తెలుసా? మీది ఎవరిదైనా ఇంట్లో పెళ్ళి అయింది అనుకోండి, మీ అబ్బాయిదో మీ అమ్మాయిదో మీ చెల్లిదో తమ్ముడిదో ఎవరితో పెళ్ళి అయింది, వేరే వాళ్ళకి పిలవటానికి వెళ్ళారు, వేరే వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి పత్రిక ఇస్తారు, అయ్యా మా వాడిది పెళ్లి విందు ఉంది, మా అమ్మాయిది పెళ్లి విందు ఉంది, మీరు రండి, మీ ఆశీర్వాదాలు మాకు కావాలి, భోజనం చేసి వెళ్ళిపోండి అని చెప్పి పత్రిక ఇవ్వడానికి వెళ్తాం. వెళితే కొద్దిగా లేట్ అయింది అనుకోండి, వాళ్ళు భోజనం పెడతారు. ఇంకా చీకటి అయింది అనుకోండి, ఒక మంచం వేసి ఒక రూమ్ ఇస్తారు, పడుకొని రేపు పొద్దున పోండి అని. అయినా రేపు పొద్దునైనా సరే రావాలి, ఎందుకంటే మనం పెళ్లి విందుకు పిలవడానికి వెళ్ళాం. మరి అలాంటిది గొర్రె పిల్లి విందుకు పిలవటానికే మన దేవుడు ఇక్కడ పెట్టాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు వచ్చి భూమి మీదకి? నీకు మళ్ళీ తిరిగి వెళ్దామని లేదా? ఇక్కడే పాతుకుపోతావా? దేవుడు నీకు ఎందుకు మంచి అందమైన భార్యనిచ్చాడు, మంచి భర్తనిచ్చాడు, మంచి పిల్లల్నిచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి వ్యాపారం ఇచ్చాడు, ఎందరికో గతి లేకపోతే నీకు మంచి ఇల్లు ఇచ్చాడు, నీకు మంచి హోదా ఇచ్చాడు. దేనికి? గొప్పలు చెప్పుకొని నీ డబ్బాలు కొట్టుకోవడానికా? దేవుడు పని చేయడానికి ఇచ్చాడు. ఆ పనే చేయకపోతే నువ్వు మిగిలిపోతావు. మిగిలిపోతే భయంకరమైన శ్రమలు ఉన్నాయి. 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాల తర్వాత మహాశ్రమలు. నీకు ఆధార్ కార్డు ఉంటుంది, దేనికి పనికిరాదు.
నీ ఏటీఎం కార్డు ఉంటుంది, నీ డబ్బులు తీసుకోవడానికి కూడా రావు. నీ ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, ఓటు వేయడానికి లేదు. సాతాను గాడు రాజ్యం రాబోతుంది. ఆ 7 సంవత్సరాలు మనం ఎత్తబడిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అయ్యేది అదే. ఇప్పటికే సూచనలు కనబడుతున్నాయి. బియ్యం గింజ లాంటిది ఒక చిన్న చిప్పు పెడతారు మనకి. ఆ చిప్పులో 666 ముద్ర ఉంటుంది, బైబిల్ చెప్తుంది. అది మనకి నుదుటిన కానీ ఇక్కడ చేతి మీద కానీ పెడతారు. ఆ ముద్ర మనం వేయించుకోకూడదు. ఆ ముద్ర వేయించుకోకపోతే నిన్ను ఓటు వేయలేరు, నీ డబ్బులు తీసుకోలేవు, నీ పింఛన్ నువ్వు తీసుకోలేవు, నీకు రేషన్ ఇవ్వరు, ఏది ఉండదు. అది వేసుకుంటేనేమో నీకు పరలోకం ఉండదు, అది వేసుకోకపోతే నీకు ఈ భూమి మీద ఏముండదు. అందుకని ఈ శ్రమలు రాకముందే మనం వెళ్ళిపోవాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఆ తర్వాత 7 సంవత్సరాల శ్రమలు అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు అప్పుడు భూమి మీదకి వస్తారు. 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. యేసు ప్రభు వారు భూమి మీదకి వస్తాడు, 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు అన్నాడు. ఒకసారి చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఎత్తారు, కొంతమంది ఇంకా భ్రమలోనే ఉన్నారు. సత్యమే ఇది. మనకు రాజు నారా చంద్రబాబు నాయుడు కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, మోడీ కాదు. మన రాజు, మన మంత్రి, మన అధికారి మొత్తం మనకి యేసయ్యే. ఆయన ఈ భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు ఈ భూమి మీద పరిపాలన చేస్తాడు. నీతి న్యాయమైన పాలన, అబద్ధాలు ఉండవు, మోసాలు ఉండవు, దగలు ఉండవు, దొంగతనాలు ఉండవు, వ్యభిచారాలు ఉండవు. ఆయన అందరికీ నిజమైన నీతి పాలన చేసి చూపిస్తాడు. ఇలా చేయాలరా పనికి మాల ఎదవల్లారా, మీకోసం ఈ భూమిని నిండించి పండించి మీరు బ్రతకండి నేను పెడితే మీరంతా భూమిని పాడు చేశారు, ఇదిగో పరిపాలన ఇలా చేయాలి అని ప్రతి నేత్రానికి చూసే విధంగా ఆయన 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ సాతాను గారిని బంధించి అగ్నిగంధకాలతో వేసి ఈ భూమిని మొత్తాన్ని చాప చుట్టట్టుగా చుట్టి ఆ తర్వాత మనందరినీ కూడా పరలోకం తీసుకొని వెళ్తాడు. అప్పుడు పరలోకం ఓపెన్ చేయబడుతుంది. మరి అందరూ పరలోకం పరలోకం అంటే పరలోకంలో ఇప్పుడు ఎవరు లేరు, అందరూ పరదైసులో ఉన్నారు. పరలోకం వేరు, పరదైసి వేరు, నరకం వేరు, పాతాళం వేరు. నరకం కూడా ఇంకా ఓపెన్ చేయాల, పరలోకం కూడా ఓపెన్ చేయాల. ఓన్లీ పాతాళం అనే చీకటి పనులు కొరకటం ఉంది. పరదీసు అనే ఒక ప్రశాంతమైన ప్రదేశం ఉంది. ఎప్పుడైతే ప్రభు మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడో ఆ తీసుకెళ్లిన వాళ్ళ మొత్తాన్ని ఆడవాళ్ళందరినీ పక్క, మగవాళ్ళందరినీ పక్క పెడతాడు. తండ్రి అయిన దేవుడు ఇక్కడ కూర్చుంటాడు, దేవుడు కుడిపరిచయం మీద యేసు ప్రభువు కూర్చుంటాడు. రే బైబిల్లో మంచి మంచి పేర్లు పెట్టుకున్నారు కదా, పలానా ఎస్సేరమ్మని తీసుకురండి. తీసుకొచ్చాను. నా కుమారుణ్ణి నీ కోసం భూమి మీదకి పంపించాను. నువ్వు చేసిన పాపాల నిమిత్తం దెబ్బలు తిన్నాడు, ఉమ్మించుకున్నాడు, కొట్టించుకున్నాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వేం చేసావు నా కోసం అని అడుగుతాడు ప్రతి మనిషిని లెక్క దేవుడు. ఆ రోజున ఏం చెప్తావు? నీ పేరేమో బైబిల్లో మంచి భక్తురాలు పేరు, మంచి ప్రవక్త పేరు, నీ జీవితంలోనేమో క్రియలు లేవు. నువ్వు ప్రభు కోసం ఏం చేయకపోతే తీసుకపోండి అంటాడు. 2 దేవదూతలు వస్తారు, తీసుకెళ్ళిపోయి నరకంలో వేస్తారు. క్రైస్తవులే ఎక్కువ పోయేది. మరి పోకపోతే కుదరదు. 2400 కిలోమీటర్లు అందరూ పట్టరు 750 కోసుల్లో. అందుకని దయచేసి మీరంతా నిజమైన మారు మనసు పొందండి, ఆయనకి సాక్షిగా జీవించండి, ఆయన పని చేయండి. మీ పనులు కొద్దిగా తగ్గించుకోండి, ఆయన పని కొద్దిగా పెంచండి. ఫలానా ఏలియన్ తీసుకురండా. వచ్చాను ప్రభా. ఏం చేసావయ్యా? అయ్యా నేనైతే ఆదివారం రోజు వెళ్ళాను, నా దశంభాగం నేను ఇచ్చాను, ఆ తర్వాత మరి నా పనికి నేను వెళ్ళిపోయాను అంటే కుదరదు. ప్రతి దానికి లెక్క చెప్పాలి. నీకు భార్యను ఎందుకు ఇచ్చాడో లెక్క చెప్పాలి, నీకు భర్తను ఎందుకు ఇచ్చాడో లెక్క చెప్పాలి, పిల్లల్ని ఎందుకు ఇచ్చాడో లెక్క చెప్పాలి, ఉద్యోగాన్ని ఎందుకు ఇచ్చాడో లెక్క చెప్పాలి, నీకు పనిని ఎందుకు ఇచ్చాడో లెక్క చెప్పాలి, ఇంటికి లెక్క చెప్పాలి, ఒంటికి కూడా లెక్క చెప్పాలి. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి లెక్క చెప్పాలి. నీ నెత్తిలో ఉండే ప్రతి వెంట్రుక లెక్కబడి ఉంది, లెక్కించబడి ఉంది. ప్రతి దానికి లెక్క చెప్పాలి. చెప్పావా పరలోకంలో చేర్చుకుంటాడు, చెప్పలేదా నరకానికి తీసుకెళ్ళిపోతాడు. అరే ఫలానా మల్లికార్జునరావుని తీసుకురండి రా, తీసుకొస్తాడు. రే నువ్వు నా కోసం ఏం చేసావు? అప్పుడు నేనేం మాట్లాడను. ఏసీ లేచి మాట్లాడతాడు. ప్రభువా పెట్రోల్ బంకులో పడుకుంటూ పొద్దు నుంచి సాయంత్రం దాకా పని చేస్తూ నెలకు ఒకసారి ఇంటికి వెళ్తున్నాడయ్యా, వీడికి నేనే సాక్షినయ్యా, వీడి పరలోకంలో చేర్చుకోమని ఏసై మందరకు సాక్ష్యం ఇవ్వాలి. ఈ విషయం తెలుసా? ప్రతి మనిషికి ఏసై మనకి సాక్ష్యం ఇస్తాడు. దేవుడికి, తండ్రి అయిన దేవుడికి యేసు ప్రభు వారు లేచి సాక్ష్యం ఇవ్వాలి. ఇస్తేనే నీకు పరలోకం. మరి నువ్వు సిగరెట్లు తాగి, మందులు తాగి, వ్యభిచారం చేసి, అబద్ధాలు ఆడి, మోసాలు చేసి ఎన్నిసార్లు ఆయన సిలువేశావు? ఆయన నీ కోసం నిలబడి ఎలా సాక్ష్యం ఇస్తాడు? దయచేసి ఇప్పటికైనా మారండి. ఈ నామకార్థమైన ముసుగుల నుంచి మీరు బయటికి రండి. క్రైస్తవులను ఒక ముద్ర వేసుకుంటున్నారు, దరిద్రమైన బ్రతుకు బతుకుతున్నారు. ప్రభువే లేసి నీకు సాక్ష్యం ఇవ్వకపోతే నీ జీవితం నరకమే. దయచేసి మారండి. అనేక మందికి సువార్తను చెప్పండి. రోజుకి 3 పూట్ల
మీకు మంచి భోజనం పెడుతున్నాడు దేవుడు. అడుక్కు తినే వాళ్ళకి అది కూడా లేక అడక్క తింటున్నాడు. 3 పూట్ల నీకు మంచి భోజనం పెడుతున్నాడే, కనీసం ఒక ముగ్గురికైనా సువార్తను ప్రకటించవచ్చుగా. ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? కొంతమందికి నోరు లేదు, మూగ సైకిల్ తోటి పాపులేట్ల మంచి సువార్తను ప్రకటిస్తున్నారు. నీకు మంచి నోరు ఇచ్చాడు, బూతులు మాట్లాడానికా, అబద్ధాలు చెప్పడానికా? దేవుని సువార్త ప్రకటించడానికి ఇచ్చాడు నీకు. నీ నోరే ఈ రోజు పక్షవాతం వచ్చి పడిపోతే నువ్వు రేపు పొద్దున ఎవరికి చెప్తావు దేవుడు యేసుక్రీస్తు అని? ఎందరికో చేతులు లేవు, ఆ కుంటుకుంటూ నోటితోటి చెప్పి సువార్తను ప్రకటిస్తున్నారు. నీకు దేవుడు 2 మంచి చేతులు ఇచ్చాడు. ఈ రాత్రికి పెరాలసిస్ వచ్చి నీ చెయ్యి పడిపోతే రేపు పొద్దున ఎవరికి ఇస్తావు యేసు ప్రభు దేవుడు అనే సువార్త పత్రిక? ఎంతో మంది కాళ్ళు లేవు, ముట్టితో దేక్కుంటూ సువార్త ప్రకటిస్తున్నారు. నీకు 2 కాళ్ళు ఇచ్చాడు, ఆ కాళ్ళే ఈ రోజు పెరాలసిస్ వచ్చి సచ్చుపడిపోతే ఎవరికి చెప్తావు సువార్త? ఎంతో మందికి మైండ్ సరిగ్గా లేక పిచ్చోళ్ళై తిరుగుతున్నారు. నీకు 2 లక్షల జీబీ మెదడిచ్చాడు, నీ తెలివి ఏమైపోయింది? అజ్ఞానంగా ఎందుకున్నావు? జ్ఞానంగా సువార్తను ప్రకటించు. ఎవరికి లేని ధనిధరికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎంతో మంది హాస్పిటల్కి వెళ్తే తిరిగి రాలేకపోతున్నారు. నువ్వు బ్రహ్మాండంగా బ్రతుకుతున్నావు. దేనికి? ఆయన సువార్తను ప్రకటించడానికి. దయచేసి మీరంతా యేసు ప్రభు నమ్మిన వాళ్ళు బాప్తిసం తీసుకోండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు బలలో చేయి వేయండి. బలలో చేయి వేసే వాళ్ళు ఆయన సువార్తను ప్రకటించండి. ఆయన సువార్తను ప్రకటిస్తేనే మీరంతా ఆయన పిల్లలు, ఆయన కుమార్తెలు, ఆయన కుమారుళ్ళు. దయచేసి సిగ్గుపడకుండా మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. దేవుడే మన మధ్య సాక్షి, ఒప్పుకుంటావా? నీ ఇష్టం, లేదంటే కూడా నీ ఇష్టమే. నేను ఇప్పటివరకు బాప్తిసం తీసుకోలేదు అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి, ఏమనుకోకుండా. దేవునికి స్తోత్రం. నేను మీకు ఒక మంచి తమ్ముళ్ళలాగా అన్నలాగా చెప్తున్నాను, మీకు దండం పెట్టి చెప్తున్నా, దయచేసి మీరు రేపే బాప్తిసం తీసుకోండి. నేడే రక్షణ దినము, రేపు అనేది మనది కాదు. నీకోసం ప్రభు ప్రాణం పెట్టింది నువ్వు నరకానికి వెళ్ళటానికి కాదు. నువ్వు దయచేసి బాప్తిసం పొందు. నేను రేపా బాప్తిసం పొందుతాను అన్న ఒకసారి చేతులు ఎత్తండి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు సాక్ష్యం చెప్పాను. మీకు ఇంత గొంతు చించుకున్న తర్వాత కూడా మీకు కనీసం చేతులు ఎత్తడానికి లేవంటే నిజంగానే చేతులు ఎత్తడానికి ఉండవేమో చూసుకోండి. నేను తొందరలో బాప్తిసం తీసుకుంటాను అన్న ఒకసారి చేతులు ఎత్తండి. ఎత్తినోడు మాత్రం కంపల్సరిగా తీసుకోండి తొందరగా, అది మంచిది. బాప్తిసం నేను తీసుకున్నాను. బాప్తిసం తీసుకోవడం వల్ల నా పేరు మారలేదు. బాప్తిసం తీసుకోవడం వల్ల నా కులం మారలేదు. బాప్తిసం నేను తీసుకోవడం వల్ల నా మతం మారలేదు. బాప్తిసం తీసుకోవడం వల్ల నా మనసు మారింది, నా జీవితం మారింది, నా బ్రతుకు మారింది. దయచేసి మీరు కూడా మీ జీవితాన్ని మార్చుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ వీధిని, మీ గ్రామాన్ని, మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మీరంతా నిజమైన మారు మనసు పొందుదురు గాక. మీరంతా దేవునికి సాక్షులుగా ఆయన పిల్లలుగా ఉందురు గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషించమని మనంతా దేవునికి స్తోత్రాలు చేద్దామా? హల్లెలూయా. ఆకలి అవుతుందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నా ఒక్కడికే అవుతుంది లెక్కని, నేనే చెయ్యట్లేదు. చక్కని వర్తమానం అందించినటువంటి సువార్థికులు మల్లికార్జున రావు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అయ్యగారి మీద బాప్తిస్మ యోహాను యొక్క ఆత్మ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏం చెప్పాడో తెలుసా? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించగలిగిన వాడు ఎవడు? ఇప్పుడే చెట్టున గొడ్డల పెట్టబడి ఉన్నది. క్రైస్తవులకు బుద్ధి చెప్పినటువంటి వాడు ఈ రోజున మల్లికార్జునరావు గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మారాలి. ఆయన మారాడు, గొడ్డలు పెట్టాడు. దేవుడు నాకు గొడ్డలు పెట్టాడు. సామాన్యం కాదు, గొడ్డలు పెట్టమంటే మారగలిగాం, లేకపోతే సామాన్యమైనటువంటి విషయం కాదు. అందుకని మేము ఒక్క ఆత్మన్న రక్షించబడాలి, ఒక్క తాగుబోతున్న రక్షించబడాలి, ఒక్క వ్యభిచారణ రక్షించబడాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రయాస. నిన్నటి రోజున అన్ని జనాంగముల నుండి ఒక ఆమె చెయ్యెత్తింది. ఈరోజు ఆమెకు బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై, పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై, పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని. పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. లోకమంత నాదేనని ఆదమర్చి తిరుగకు, లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు. లోకమంత నాదేనని ఆదమర్చి తిరుగకు, లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు. తప్పించుకోలేవు తీర్పు దినమందున, తప్పించుకోలేవు తీర్పు దినమందున. తిరుగుము యేసు వైపు ఈ దినమందైనా, తిరుగుము యేసు వైపు ఈ దినమందైనా. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంత
అంతము కానిది ఆ దివ్య ప్రేమ. బ్రతుకలేను యేసయ్యా, నీవు కాదంటే జీవించలేను యేసయ్యా. నేను నమ్మిన వారంతా విడిచి వెళ్ళినా, నన్ను వేధించు వారంతా చుట్టూ చేరినా, నేను నమ్మిన వారంతా విడిచి వెళ్ళినా, నన్ను వేధించు వారంతా చుట్టూ చేరినా, భారము ఘోరమైనను వేదన తీరనిదైనను, భారము ఘోరమైనను వేదన తీరనిదైనను, నన్ను విడవకుండా చెంతనుంటే చాలు యేసయ్యా. నాకు దూరము కాక పక్కన ఉంటే అంతే చాలయ్యా.